దైవ ప్రార్థన. సర్వశక్తి దైవమది, దేనిని విడువక ఉన్నదది. చెబితే మాత్రం నమ్మద్దు, నీ యోచనతో గ్రహించు. శక్తితో తనువును నడుపున్నది, జీవుల జీవిత జ్ఞానమది. పండిత పామర కర్మ ఫలం పొంది కష్ట సుఖమతడే. ఆయన నడతే అణుశక్తి, అణువుల కలయిక అది నీవు. తనలో నీవు, నీలోనతడు, ఇరువురిలో అంతరమేది. అతనిని మరచిన అల్పుడవు, అతనిని ఎరిగిన మహాత్ముడవు. అతడే నీవని ఎరిగినచో, పూర్ణము జ్ఞానము ముక్తి అదే. అతడే నీవని ఎరిగినచో, పూర్ణము జ్ఞానము ముక్తి అదే. வாழ்க வளமுடன். గురువందనం. భ్రూమధ్యాన్ని మృదువుగా స్పృశించి, నా ప్రాణాన్ని ఎరిగించి, సంచిత కర్మల తప్పించి, సహజ స్థితి నెరుగ తురీయమిచ్చి, జీవధాతు కేంద్రమెరిగి, తపస్సుతో పాప కర్మల పోగొట్టు తురియాతీతమిచ్చి, యుక్తాయుక్త విచక్షణ తక్షణమే అమలు పరిచే, పంచేంద్రియముల నిగ్రహించ శాస్త్రము నేర్పి, దేహంలో ప్రాణాన్ని, ప్రాణంలో సత్యాన్ని జ్ఞానంతో ఎరుకపరచి, సక్రమమైన నడతతో లోకంలో స్నేహాన్ని పెంపొందించే, ప్రేమ మార్గాన్ని విశదపరచి, క్రమపరచిన కాయకల్పము, సరిదిద్దిన కర్మయోగము, సులభతర వ్యాయామములు నేర్పించి, ఆలోచనలు ఆరోగ్యము తీర్చిదిద్ది అభివృద్ధి చేసిన గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు. வாழ்க வளமுடன். సుఖినో భవంతు. ఈరోజు మనం చర్చించాలనుకున్న విషయము కోరికలను నీతివంతం చేయడం. ఇది శ్రీ యోగిరాజ్ వేతాత్రి మహర్షి గారు సులభతర కుండలిని యోగ విధానాన్ని సాధన చేస్తున్నటువంటి వారు కేవలం ధ్యానం చేయడమే కాకుండా వారిలో ఉండేటటువంటి లోపాలను తెలుసుకుని వాటిని సరిచేసుకొని పరిపూర్ణతను పొందడానికి ఆత్మ పరిశీలన తరగతులను ఏర్పరిచారు. ఈ ఆత్మ పరిశీలన తరగతుల్లో ముఖ్యమైనది కోరికలను నీతివంతం చేయడం. అందులో ఆలోచనల విశ్లేషణ, క్రోధ తటస్థీకరణ ఇలాంటివి ఉన్నాయి. కానీ వాటిల్లో ముఖ్యమైనది కోరికలను నీతివంతం చేయడం. ఈరోజు ఆ కోరికలను నీతివంతం చేయడం అనే అంశం గురించి మనము కొంతవరకు చర్చించుకుందాము. కోరిక అంటే ఏదైనా ఒక అవసరం ఏర్పడినప్పుడు శారీరకంగా కానీ మానసికంగా కానీ పరిస్థితుల ప్రభావం వలన కానీ ఏదైనా అవసరం ఏర్పడితే ఆ అవసరమే క్రమేణా కోరికగా మారుతుంది. దాన్ని నీతివంతం చేయడం. నీతివంతం అంటే వేతాత్రి మహర్షి సరి అయిన డెఫినేషన్ ఇస్తారు మనకు. నీతి అనంటే ఏదైనా ఒక ఆలోచన కానీ మాట కానీ పని కానీ చేసేటప్పుడు వీటిని త్రికరణ శుద్ధి, మనోవాక్కాయ కర్మలు అంటారు. ఈ మూడు కర్మలే. ఆలోచన కర్మే, మాట కర్మే, చేత కూడా కర్మే. కాబట్టి ఏ విధంగానైనా ఈ మూడు విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక ఆలోచన చేసినా మాట్లాడినా అది దాని వలన ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ మనకు కానీ ఇతరులకు కానీ ఎలాంటి బాధను కలిగించకపోతే అది నీతి. బాధను కలిగిస్తే అది పాపం అవుతుంది. అంటే మనం పాపానికి దూరంగా ఉండాలంటే మన ఆలోచన, మాట, పనులు శారీరకంగా గానీ, మానసికంగా గానీ, ఇప్పుడు గానీ, భవిష్యత్తులో గానీ, తనకు గానీ, ఇతరులకు గానీ బాధ కలగకుండా ఉండే విధంగా
మనం మన జీవితాన్ని నిర్దేశించుకోవాలి. అది నీతి. అంటే కోరికలను నీతివంతం చేయడం. అయితే గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, కోరికలే దుఃఖానికి మూలము అని. మరి కోరిక లేకుండా మనం ఎట్లా బ్రతుకుతాం చెప్పండి? ఊపిరి పీల్చుకోవాలన్నా, అవసరానికి ఆహారం తీసుకోవాలనన్నా, బ్రతుకుతున్నామంటేనే ఒక కోరిక వలన బ్రతుకుతున్నాం. లేదా ఒక సాధన చేసుకొని పరమాత్మను పొందాలి అనేది కూడా ఒక కోరికే. కాబట్టి కోరిక లేకుండా జీవించడం అసాధ్యం. కానీ ఏ కోరిక వస్తే ఆ కోరిక నెరవేర్చుకునే ప్రయత్నం చేయడం వల్ల కష్ట నష్టాలు, దుఃఖాలు కలుగుతాయి కాబట్టి కోరికలను నీతివంతం చేసుకోవాల్సిన అవసరం గురించి వేదాద్రి మహర్షి అందరికన్నా ఒక అడుగు ముందుకు వేసి మనకు ఆ విధానాన్ని అందించారు. కోరికల బంధాలు భయంకరం అనుకోవడం సుగుణం. అంటే ఈ కోరికలో ఇరుక్కుపోయినట్లయితే అది భయంకరంగా ఉంటుంది జీవితం అని అనుకుంటే అది మంచి గుణం. వంచన చేసే కోరికలకు ఎప్పుడూ బానిస కాకు అని కురల్లో చెప్తారు. కోరికను రకరకాల పేర్లతో పిలుస్తాం. ఇచ్ఛ, ఇష్టము, వాంఛ, ఆకాంక్ష, తృష్ణ అని కూడా అంటారు. పూర్వకాలంలో జ్ఞానులు కోరికలుండకూడదని, ఆ పదాన్ని పలకడానికి కూడా ఇష్టపడేవారు కాదు. వారు కోరికలను 3 విధాలుగా వర్గీకరించారు. అంటే ల్యాండ్, వెల్త్, వుమెన్. నేల, ధనము మరియు స్త్రీల గురించిన కోరిక. ఏ విధమైన కోరికలుండకూడదని వారు సలహానిచ్చేవారు. కోరికలు లేనప్పుడే ఆధ్యాత్మిక విముక్తి కలుగుతుందని పొరపాటు పడేవారు. వారి అభిప్రాయాన్ని పూర్తిగా కాదనలేం కానీ, కోరికలంటే ఏమిటి? అవి ఎలా కలుగుతాయని అర్థం చేసుకోవాల్సి ఉన్నది. జ్ఞానులు ప్రజలకు వదిలివేయమని చెప్పిన కోరికలెలాంటివి? అన్ని కోరికలు కాదు. ఎలాంటి వాటిని వదిలివేయమని చెప్తున్నారు. చెడు ఫలితాలనిచ్చే చెడు కోరికలను ప్రజల మనసుల నుండి తీసివేయడమే జ్ఞానుల ఉద్దేశ్యం. మనలో ప్రతి ఒక్కరము సంసార సాగరాన్ని విజయవంతంగా దాటాలని కోరుకుంటాం. అది కూడా కోరికే కదా! దానినైతే వద్దనుకోం గదా! జన్మ తీసుకున్నాము. మరణించేంత వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. అవి కోరికలను అనుసరించి జరుగుతూ ఉంటాయి. జీవించి ఉంటేనే అది సాధ్యమవుతుంది. జీవించడానికి ఆహారము, వస్త్రములు, ఇల్లు తప్పనిసరిగా కావాలి. ఈ కనీస అవసరాలు లేకుండా జీవించడం అసాధ్యం. ఇవి కావాలని కోరుకోవడం సహజం. కోరికలు, సమస్యలు లేకుండా జ్ఞాన స్థితిలో ప్రజలు జీవించడానికి సంపూర్ణ అభివృద్ధి, సహకారం కావాలి. అంటే ఈ సమాజము, ప్రభుత్వము మనకి గనక అందరికీ ఆహారము, ఇల్లు అన్నీ గనుక ఏర్పరచగలిగినట్లయితే, మనకు కోరికలు లేకుండా గూడా కొంతవరకు బ్రతకొచ్చేమో. కానీ అంతవరకు మనం కష్టపడాలి, సాధించుకోవాలి. అలాంటి పరిస్థితి వచ్చేంత వరకు కోరికలను నిర్మూలించాల్సిన అవసరం లేదు. సాధ్యం కూడా కాదు. అంటే మహర్షి చెప్పిన ప్రకారంగా కోరికలు తప్పనిసరిగా ఉంటాయి. కానీ వాటిని నీతివంతం చేసుకోవాలి. ముందే అనుకున్నట్లుగా 3 విధాలుగా ఉన్న కోరికలను పరిశీలిద్దాం. ఈ ప్రపంచంలో జన్మించి భవనాలు, ఇళ్ళు కట్టుకుని, నేలను దున్ని జీవిస్తున్నాం కాబట్టి, భూమి కావాలని సహజంగానే కోరిక కలుగుతుంది. ఇల్లు కట్టుకోవాలన్నా భూమి కావాలి, పంట పండించుకోవాలన్నా భూమి కావాలి. కాబట్టి ఆ సహజమైన కోరిక పరిమితంగా ఉంటే పర్వాలేదు. జీవించడానికి అత్యవసరమయ్యే అన్ని రకాల వస్తువుల మారకానికి బంగారం కావాల్సి వచ్చేది. ఇప్పుడైతే నోట్లు, డబ్బులంటున్నామో, ఒకప్పుడు బంగారాన్ని మారకంగా ఉపయోగించేవారు. ఇక స్త్రీల విషయానికి వస్తే, మనమందరం స్త్రీ వలన జన్మించాం. మన చుట్టూ ఉన్న స్త్రీలు అనగా భార్య కాకపోయినా, కనీసం ఒక సోదరి లేదా సేవకురాలు సహాయంతో జీవిస్తున్నాం. కాబట్టి మన జీవితంలో భాగమైన వారిని ఇష్టపడడం కూడా సహజమే. ఆధ్యాత్మిక అభివృద్ధికి స్త్రీలు అడ్డంకి అనే తప్పుడు అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. పూర్వకాలంలో ఈ అభిప్రాయం ఉండేది కాదు. కానీ ఏదో విధంగా తర్వాతి కాలంలో ఈ అభిప్రాయం బలపడింది. సంపద అంటే బంగారము, స్త్రీల సహకారంతో ఈ భూమి మీద నివసిస్తున్న మనం ఆయా విషయాల గురించి సరిగ్గా ఏ విధంగా ఆలోచించాలని మహర్షి కొన్ని పద్యాల్లో వ్రాశారు. స్త్రీకి జన్మించి ఆమె చేత పోషింపబడి స్త్రీల సహాయంతో జీవిస్తున్నప్పుడు వివేకవంతుడు మాత్రమే స్త్రీని గౌరవించగలుగుతాడు. స్త్రీని ఒక బానిసగా గాని, చులకనగా గాని చూసేవాడు ఏ విధంగా వివేకవంతుడు అనిపించుకుంటాడు? ప్రతి స్త్రీని ఇతరుల భార్యగా, తల్లిగా,
సోదరిగా, కూతురిగా చూడడం ప్రారంభిస్తే స్త్రీ విషయంలో అసంబద్ధమైన కోరిక ఎక్కడ ఉంటుంది? అదేవిధంగా ఈ విశాల ప్రపంచం, దానిలోనున్న సమస్త ప్రాణులు మన స్వంతం అనుకున్నప్పుడు మనకి విశ్వమానవ సౌభ్రాతృత్వం నెలకొంటుంది. అనవసరమైన కోరికలు, ఇతరులను బాధపెట్టే కోరికలు కలగనే కలగవు. సహజ కారణాల వలన కలిగే కోరికలు కొన్నుంటాయి. ప్రాణశక్తి శరీరంలో పరిభ్రమిస్తూ ఖర్చయినప్పుడు కలిగే అవసరాల వలన కోరికలు ఏర్పడతాయి. అంటే భూమి తిరుగుతూ ఉన్నప్పుడు భూమి ఆకర్షణ వలన మనలో ఉన్న ప్రాణశక్తి కూడా ఖర్చయి బయటికెళ్ళిపోతుంది. అప్పుడు మనకు ఆకలి అనేది ఏర్పడుతుంది. అది కనీసమైనటువంటి అవసరం. దాన్ని తీర్చుకోవాల్సిందే. ప్రాణశక్తి తగ్గిపోయినప్పుడు ఆకలి, దాహం అనే సహజ అవసరాలు ఏర్పడతాయి. ఆహార పానీయాల వలన మాత్రమే ఆ బాధ తగ్గిపోతుంది. ఆకలి, దాహము మన ఆలోచనలను ఆహారం వైపుకు మళ్లించడం ఒక ప్రాథమిక కోరిక. శరీర ఉష్ణోగ్రత సామాన్యంగా ఉంటేనే ప్రాణశక్తి తిరుగుతూ సమర్థవంతంగా పనిచేస్తుంది. అంటే అతి చలి గాని, అతి ఉష్ణం గాని ఉంటే శరీరంలో సమతుల్యత లోపించి అనారోగ్యానికి కారణమవుతుంది. ఏ కారణం వల్లనైనా హెచ్చుతగ్గులుంటే ప్రాణశక్తి ఎక్కువగా ఖర్చయి బాధ కలుగుతుంది. తగిన దుస్తులు, ఇల్లును కలిగి ఉన్నప్పుడే ఆ వాతావరణ సమస్యల నుంచి మనము బయటపడగలుగుతాం. శరీరంలో వ్యర్థ పదార్థాలు ఎక్కువగా చేరినప్పుడు లేదా యుక్త వయస్సు వచ్చినప్పుడు శుక్ల శ్రోణితం ఎక్కువైతే వాటిని విసర్జించాల్సిన అవసరం ఒక బాధ లేదా అసౌకర్యంగా ఏర్పడుతుంది. తగిన వసతులు లేదా సెక్స్ ద్వారా ఆ అవసరం సమతుల్యం చేయబడడానికి యవ్వనంలో స్త్రీ పురుషుల మధ్యన ప్రకృతి సిద్ధంగానే ఆకర్షణ ఏర్పడుతుంది. జీవిస్తున్నామంటేనే ఆకలి, వాతావరణ మార్పులు, విసర్జన అవసరాలు కలగడం, వాటిని తృప్తిపరచడం చేయాలి. ఇవన్నీ అవసరాలు. అవసరాల నుంచి కోరికలు ఏర్పడతాయి. అవసరాలు తీర్చుకోవడానికి కోరికలు కలుగుతాయి. వ్యక్తి జీవించున్నంత కాలం అవి కొనసాగుతూనే ఉంటాయి. కోరికలు ఆలోచనల వలన కలుగుతాయి. ఆత్మ యొక్క విస్తరణ స్థితి అయిన మనస్సు సాధారణంగా పనిచేస్తున్నప్పుడు ఆలోచనలు వస్తాయి. ఆత్మ అంటే నేను. ఆత్మ వలన ఆలోచనలు, ఆలోచనల వలన కోరికలు కలిగినప్పుడు నేను అనే ఆత్మకు, కోరికకు తేడా లేదు. కోరికే నేను. అలాగే కోరికలు లేకుండా నేను ఉండదు. కోరికలు లేకుండా ఉండలేము. కోరికలు లేవంటే ప్రాణం ఉండదు. అంటే మరణించిన వాళ్ళ కోరికేముంటుంది? అవసరాలు లేని దైవీ స్థితి మాత్రమే కోరికలు లేకుండా ఉంటుంది. అంటే పరమాత్మకు, పరబ్రహ్మానికి ఎలాంటి కోరికలు ఉండవు. కానీ మానవులందరికీ కోరికలుంటాయి. కానీ ప్రాణులన్నిటికీ అవసరాలు, కోరికలు ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. భౌతిక అవసరాలైన ఆకలి, దాహం వలన కలిగే కోరికలు వాటిని సంతృప్తి పరచగానే అదృశ్యమవ్వాలి. అంటే మనకు ఆకలేసింది, భోజనం చేశామనుకోండి, ఆ తర్వాత ఇంకా కొంచెం తినమని ఎవరన్నా వడ్డించినా మనం తినలేము. అప్పుడు ఆ మేరకు తృప్తి పడతాం. కానీ ప్రాణశక్తిని క్రమబద్ధం చేయడానికి అవసరం వలన కలిగే కోరికలు ఆ పని పూర్తి కాగానే ఆగిపోవాలి. కానీ అలా జరగటం లేదు. మనస్సు ఆ విధానంలో కలిగిన సంతోషానికి ఆకర్షించబడి, అవసరం లేకపోయినా సంతోషం కొరకు ఆ క్రియను పదే పదే చేయాలనే కోరిక తలెత్తుతుంది. ఆకలికి భోజనం చేస్తే పర్వాలేదు. కానీ ఆ భోజనంలో మనకు వడ్డించిన కూర చాలా బాగుందని, ఇది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనే ఒక ఆలోచనను కలిగించుకొని, మళ్ళీ ఇలాంటిదే తినాలి, ఇదే కావాలి, ఇలాంటి రెస్టారెంట్‌కే పోవాలి అనేటటువంటి మానసిక ప్రవృత్తి వల్లనే ఆ సంతోషాన్ని తిరిగి అనుభవించాలనుకోవడం వల్లనే అవసరం కోరికగా మారుతుంది. నిజమైన అవసరాలను తీర్చుకోవడానికి కాకుండా కేవలం వాటి వలన కలిగే సంతోషం కొరకే కోరికలు ఉత్పన్నమవుతాయి. ఈ విధానాన్ని మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. నిరోధించాలి, నియంత్రించాలి కూడా. సహజమైన భౌతిక అవసరాలకు లేదా ప్రాణశక్తి క్రమబద్ధం అవ్వడానికి కావలసిన కోరికలు కాకుండా, మిగిలిన కోరికలన్నీ భ్రమతో కూడుకొని మనస్సులో ఉత్పన్నమవుతాయి. కేవలం చెడు ఫలితాలను మాత్రమే కలిగిస్తాయి. అయితే ఇతరులకు గాని, మనకు గాని బాధను కలిగించే కోరికలను నెరవేర్చుకోకూడదు. ప్రతి కోరికను దాని వెనక గల కారణాలతో మనం ఎనాలిసిస్ చేయాలి, విశ్లేషించాలి. ఎవరికీ వ్యతిరేక ఫలితం కలగకపోతేనే దానిని ఆచరించాలి. కోరికను నెరవేర్చుకునే సౌకర్యాలు కూడా మనకుండాలి.
అది నెరవేర్చుకుంటే వచ్చే ఫలితాలు ఇప్పుడు గాని, భవిష్యత్తులో గాని ఎవరికీ హాని కలిగించేవిగా ఉండకూడదు. ఈ విధంగా మనం ఆలోచించాలి. నిజానికి అలా జరగడం లేదు. ఎందుకంటే మన రోజు రోజుకి మన అవసరాలు పెంచుకుంటున్నాము. వాటితో పాటు కోరికలు పెరుగుతున్నాయి. అవన్నీ కూడా సమస్యలు, కష్టాలకు దారితీస్తున్నాయి. మన వ్యక్తిగత అభివృద్ధికి, సమాజ సంక్షేమానికి దారితీసే కోరికలను మాత్రమే నెరవేర్చుకుంటూ, తాత్కాలిక భౌతిక ప్రయోజనాలను ఉద్దేశించిన వాటిని దూరంగా పెట్టాలి. కోరికలను అణిచిపెట్టకూడదు. కానీ సంపూర్ణ అవగాహనతో వాటిని విశ్లేషించి దూరం చేయాలి. కోరికల యొక్క వాస్తవికతను విశ్లేషించి, నెరవేర్చుకోగలిగే అవకాశాలను చూసుకొని, చివరికి కలిగే ఫలితాన్ని అంచనా వేస్తే, వాటి అవసరమెంత, వాటినెందుకు కోరుకుంటున్నామో స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అవసరం లేని వాటిని వెంటనే నిర్మూలిస్తాం. అలాంటి ప్రయత్నాలేమీ చెయ్యనప్పుడు, వాటిని నెరవేర్చేంత వరకు అవి మనలను వెంటాడుతూనే ఉంటాయి. నిజాయితీతో కూడుకుని ఉన్న కోరికలను కూడా కోరికలపై ఆశతో గాని, వాటి ఫలితంపై వ్యామోహంతోని కాకుండా విద్యుక్త ధర్మంగా మన డ్యూటీగా నెరవేర్చుకోవాలి. మన అవసరాలను తీర్చి బాధను దూరం చేసే వస్తువులతో సహజంగానే అనుబంధం, అటాచ్‌మెంట్ ఉంటుంది. కానీ అది కూడా మంచిది గాదు. వేటితో అటాచ్‌మెంట్ ఉండకూడదు. డ్యూటీ సిక్ అంటే మన సంతానం విషయంలో కూడా అటాచ్‌మెంట్‌తో కాకుండా మన ధర్మంగా, మన కర్తవ్యంగా, మన డ్యూటీ సేక్ వారికి కావాల్సినవన్నీ సమకూర్చాలి. అనవసర వ్యామోహం లేకుండా ఉండాలంటే వస్తువులతో ఎంతవరకు సంబంధం కలిగి ఉండాలో కూడా మనం అర్థం చేసుకోవాలి. వస్తువులను నిషేధించాల్సిన అవసరం లేదు. వాటి వాటిలో సంతోషం ఉన్నదనే భావనను వదిలివేయాలి. ఇందులో ఆనందం ఉంది. ఇది ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని మిగిలిన వాటిని మానసికంగా మాత్రం వాటితో అటాచ్‌మెంట్ లేకుండా ఉండాలి. ఇలాంటి మానసిక స్థితిని పొందేంత వరకు వ్యక్తికి మోక్షం అందనంత దూరంలోనే ఉంటుంది. కోరికల బంధం నుండి స్వేచ్ఛ బాధలను దూరం చేస్తుంది. అప్పటి వరకు మనస్సు అసందిగ్ధంగా ఊగిసలాడుతుందని కురల్లో చెప్తారు. నిర్దిష్టమైన కోరికలను, కార్యకారణ నియమాలను దృష్టిలో పెట్టుకుని నెరవేర్చుకుంటూ ఆ కోరికల స్వభావం ఏమిటో, అవి మనలని ఎంతవరకు ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకుంటేనే అనవసరమైన వాటిని దూరం చేయగలుగుతాము. అలా కాని పక్షంలో వాటిపై వ్యామోహం ఏర్పడి అవి మనకు హానిని కలిగిస్తాయి. వ్యామోహం అంటే అటాచ్‌మెంట్. అది ఏర్పడడానికి ముఖ్య కారణం మనస్సు కోరికలతో లయమై భోగలాలసత ఏర్పడడం. అంటే నేను ఎంజాయ్ చెయ్యాలి అనేటటువంటి తీవ్రమైన తపన మనస్సులో కలుగుతుందనమాట. జీవిత లక్ష్యం మరుగున పడుతుంది. ఇంద్రియాలన్నీ బాహ్యంగా వెళ్ళి కోరికలలోకి వెళ్ళిపోయినప్పుడు మన జీవిత లక్ష్యమైన పరబ్రహ్మాన్ని చేరుకోవాలనేది మరుగున పడిపోతుంది. ఎందుకనగా మనస్సు వస్తువులను సొంతం చేసుకోవాలని, వాటి నుండి సంతోషం పొందాలని తహతహలాడుతుంది. కోరిక కామంగా లేదా దురాశగా మారుతుంది. అది నెరవేరకపోతే క్రోధానికి దారి తీస్తుంది. ఆ పైన పంచమహాపాతకాలు జరుగుతాయి. పంచమహాపాతకాలంటే అందరికీ తెలుసు. హింస, హత్య, అబద్ధము, హత్య, జూదము, వ్యభిచారము, రేప్. ఇవన్నీ కూడా పంచమహాపాతకాలు. ఆ పేరు తలుచుకోవడానికే భయంకరంగా ఉంటాయి. మనిషి అవినీతి అనే అగాధంలో కూరుకుపోతాడు. అక్కడి నుండి తప్పించుకోవడం అతనికి సాధ్యం కాదు. అవసరాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగకూడదు. ఒకప్పుడు ఋషులు ఒక కౌపీనము, ఓ దండం, కమండలు ఇలాంటి 2, 3 వాటితోని అత్యున్నతమైనటువంటి పరబ్రహ్మాన్ని చేరుకోగలిగితే, ఇప్పుడు ఇంటి నిండా వస్తువులను పెట్టుకొని, మనము ఏ చిన్న దాన్ని కూడా నెరవేర్చలేని బలహీన స్థితిలో ఉన్నాం. అవసరాలు ఎక్కువగా పెరిగితే మనస్సు భోగాసక్తిని కలిగి అనేక ముద్రలను సంతరించుకోవడం వలన చావు పుట్టుకల పరంపర అనంతంగా కొనసాగుతుంది. ఇంకా మోక్షం అనేది ఎప్పుడు దొరుకుతుంది? జీవిత లక్ష్యాన్ని సాధించాలంటే ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ, పాత ముద్రలను కరిగించి వేస్తూ అంటే సంచిత కర్మల్ని తొలగించుకుంటూ, క్రొత్త ముద్రలు ఏర్పడని స్థితికి చేరుకోవాలి. అన్ని రకాల కోరికలను నిర్మూలించి, సంతృప్తిని పొంది, పరిపూర్ణత ద్వారా తనను తాను తెలుసుకోవాలి.
ఇలాంటి నిర్గుణ స్థితి మోక్షానికి దారితీస్తుంది. వ్యామోహాలను తగ్గించుకొని, కోరికలను క్రమబద్ధం చేయడం ద్వారా మాత్రమే మోక్షం కలుగుతుంది. ఆస్తులు పెంచుకుంటూ పోతే శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. తనపై ఆధారపడేవారు పెరిగితే స్వేచ్ఛను కోల్పోవాల్సి వస్తుంది. అయినా మన బాధ్యతలను, కర్తవ్యాలను మనము గుర్తెరిగి ప్రవర్తించాలి. ఇక వైరాగ్యము, వ్యామోహం వెనుక గల సత్యం ఏంటంటే, వైరాగ్యం అంటే ప్రకృతిని గురించి ఎంతవరకు అనుబంధం ఉండాలి అనే విషయంపై అవగాహన. ఈ స్థితిలో సంపూర్ణ అవగాహనతో సంతోషాలను అనుభవిస్తారు. అయినా మనస్సు వాటిలో చిక్కుకోదు. ఈ స్థితినే డిటాచ్డ్ అటాచ్‌మెంట్ అంటారు. ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు బ్రహ్మంలో భాగమేనని అర్థం చేసుకొని, నిరంతరం ఈ విషయాన్ని ఎరుకలో నుంచుకొని జీవిస్తున్నప్పుడు బాధ్యతతో కూడిన వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం వలన దాన్నే డిటాచ్డ్ అటాచ్‌మెంట్ అంటారు. వైరాగ్యం వలన అన్ని సంతోషాలను ఎరుకతో పొందగలుగుతాం. వాటిని దూరం చేయాలనే అనవసర ప్రయత్నం చేయం. ఇదే ఆధ్యాత్మిక జీవన సారం. నిజమైన వైరాగ్యం యొక్క విలువను అర్థం చేసుకోవడమే నిష్కామం. మనస్సు నిష్కామ స్థితిలో అంటే ఎలాంటి కోరికలు లేని స్థితిలో ఉన్నప్పుడు ఏమి చేసినా అది నిష్కామ కర్మ అవుతుంది. అంటే మనం ఎవరికైనా సహాయం చేస్తే మళ్ళీ వాళ్ళ నుంచి పేరు ప్రఖ్యాతులు గాని, ధనం గాని, మెప్పు గాని, హోదా గాని ఆశించకుండా ఇతరులకు గనక సహాయం చేసి ప్రతిఫలం ఆశించకుండా ఉంటే అది నిష్కామ కర్మ. అది పరమాత్మను చేరుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. కామము లేనటువంటి కర్మ అన్నమాట. ఆస్తులు సంపాదించుకుంటూ, భోగాలను అనుభవిస్తూ సంపూర్ణ జీవితం గడపవచ్చు. కానీ మనస్సుకు వేటిపై వ్యామోహం లేకుండా ఉండాలి. అవసరాలన్నీ సరిగ్గా తీర్చుకోవాలి. కానీ నిరంతరం ఆత్మను గురించిన ఎరుకతో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు సేవ చేయడమే ప్రథమ ధ్యేయం. అందువలన వస్తువులు కావాలి. ఈ స్థితిలో కూడా కోరికలుండడం సహజమే కాబట్టి వాటిని నెరవేర్చుకోవాలి. అవి అవసరాలకే పరిమితమై ఉండాలి. నిద్రించేటప్పుడు మనకు దిండు అవసరం. పిల్లో కావాలి కదా! దానిని ఇతర సమయాల్లో మన వెంట తీసుకెళ్ళం కదా! ఈ పిల్లో నాకు లేకపోతే గడవదు అని రోజంతా మనం చేసే పనుల్లో ఆ దిండుని మన వెంట తీసుకుపోవట్లేదు. అది అవసరం మేరకు వాడుకొని ఆ తర్వాత పక్కకు పెట్టడం. దీన్నే డిటాచ్డ్ అటాచ్‌మెంట్. వస్తువులను వినియోగిస్తున్నప్పుడు నిరంతర ఎరుక అంటే జాగ్రత్త ఉండాలి. మసులుతున్న పాలను స్టవ్ మీద నుండి దింపేటప్పుడు మనం చేయితో దింపలేం. కాలుతుంది కదా! అందుకని ఒక గుడ్డ ముక్కను తీసుకొని చాలా వేగంగా ఎరుకతో గబుక్కున దాన్ని అందుకొని దింపే ప్రయత్నం చేస్తాం. అంతటి ఎరుక వస్తువులను వినియోగించేటప్పుడు, ఉపయోగించేటప్పుడు కూడా మనకుండాలి. ఆ అవేర్‌నెస్. ధనము, ప్రజలు, సెక్స్, కీర్తి, హోదా ఈ 5 విషయాలలో అంటే వెల్త్, పీపుల్, సెక్స్, ఫేమ్, స్టేటస్. ఈ 5 విషయాలతో అనుబంధం ఉండడం సహజం. ప్రతి ఒక్కళ్ళకి ఇవి కావాలనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్క దానిని ఎరుకతో, జ్ఞానంతో ఒక విద్యుక్త ధర్మంగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. నదిలో స్నానం చేసేటప్పుడు దానిలో మునిగిపోకుండా తీసుకునే జాగ్రత్తతో దీన్ని పోల్చొచ్చు. అంటే నదిలో మునిగిపోతామేమోనని నదిని ఉపయోగించుకోకుండా ఉండం. అక్కడికి వెళతాము, స్విమ్మింగ్ చేస్తాము, స్నానం చేస్తాము. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అది ప్రమాదకరంగా మారకుండా, అందులో మునిగిపోకుండా ఉండాలి. నిప్పును ఉపయోగిస్తాం. నిప్పు లేకుండా మనం బ్రతకలేము. వంట చేసుకోవాలి. అన్ని అవసరాలకు నిప్పును ఉపయోగిస్తాం. కానీ ఆ నిప్పు విషయంలో మనకది కాలకుండా మనం జాగ్రత్త తీసుకుంటాం. అనుబంధాల ప్రవాహంలో జీవిత లక్ష్యం, ధర్మబద్ధమైన లక్షణాలను మర్చిపోవద్దు. అందరం మన జీవిత లక్ష్యం అంటే డాక్టర్, ఇంజినీర్, లాయర్, ధన సంపాదన, స్టేటస్, అధికారము, పదవి ఇలాంటివన్నీ కావాలని ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఆ తాపత్రయాల్లో పడి మన జీవిత లక్ష్యము, తర్వాత వర్చుయస్ లివింగ్ అది కూడా మర్చిపోతున్నాం. అలా చేయొద్దు. ఒకవేళ మర్చిపోతే పరమాత్మ మనం కోరికలను నెరవేర్చుకుంటున్నప్పుడు వాటికి అడ్డంకులు కల్పించి సరి అయిన మార్గంలో మార్గదర్శకం చేస్తాడు. వ్యామోహాల వలన దుఃఖము, సమస్యలు, సంఘర్షణలు, మనోవైకల్యం కలగగా పరమాత్మ తన చర్యల ద్వారా లేదా ఇతరుల సహాయం ద్వారా ఆ పరిస్థితిని చక్కదిద్దుతుంది. అంటే మనం ఒక జీవిత లక్ష్యానికి స్వామీజీ హయ్యర్ లెవెల్ సిన్‌కి ఒక డెఫినిషన్ ఇచ్చారు.
అంటే ఇతరులకు తనకు, ఇతరులకు ఇప్పుడు గాని, భవిష్యత్తులో గాని, శరీరానికి గాని, మనస్సుకు గాని బాధ కలిగే పని చేస్తే సామాన్యమైన సిన్, కామన్ సిన్ అని పాపం అని చెప్తారు. కానీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనము చక్కగా వెళుతూ ఉన్నప్పుడు ఏదైనా ప్రలోభాలు, కోరికల వలన మనకా స్పిరిచ్యువల్ జర్నీకి ఆటంకం గనక అయితే ది హయ్యర్ లెవెల్ పాపం అని చెప్పారు. అంటే అలా వెళుతున్నప్పుడు భగవంతుడు కొన్ని కష్టాలను కలిగించి, అంటే ఆ కష్టాల్లో ఇంకా మనము ఆ నెగెటివ్ సైడ్ పోకుండా కొంచెం ఆలోచించి భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ సరిగ్గా సరి అయిన దారిలో వెళ్ళడం కొరకే మనకు ఆ కష్టాలు వస్తాయి. పరమాత్మ ఆ విధంగా ఇతరుల ద్వారా గాని, స్వయంగా గాని మనల్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది. సమస్యలు, దుఃఖాలు జీవిత లక్ష్యానికి విరుద్ధంగా చేసే పనుల ఫలితంగా వస్తాయి. అవి మనస్సును సరిచేయడానికి దైవం చేసే వైద్యం భాగమే. అంటే మనం తప్పు పని జబ్బొస్తే ట్రీట్మెంట్ డాక్టర్ ఎట్లా ఇస్తారో, ఆ విధంగా మనం దారి తప్పి వేరే తప్పుడు మార్గాల్లో వెళ్ళినప్పుడు మనకొచ్చేటటువంటి కష్టాలు ఏంటి అంటే, భగవంతుడు ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ అన్నమాట. అవి సహజమేనని వాటిని యాక్సెప్ట్ చేయాలి. వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికే కష్టాలు వస్తాయి. కష్టపడిన వాళ్ళు జీవితంలో చాలా బాగా పైకొస్తారు. ప్రతి వ్యక్తి సమాజంలో తాను ఒక భాగమని అనుకుని అందరి క్షేమం కొరకు పాటుపడాలి. ఇంద్రియాలు మాత్రమే కర్మలలో నిమగ్నమై మనస్సు వైరాగ్యంతో వేరుగా ఉండాలి. మనకు భగవద్గీతలో కృష్ణుడి గురించి మనం తెలుసుకుంటాం. ఎన్ని చోట్ల ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయన యోగీశ్వరుడు. అంటే మనసులో వైరాగ్యం ఉంటుంది. కర్మలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. కోరికలను ఎలా నీతివంతం చేయాలి? ఇదే కదా మన టాపిక్. ప్రతి వ్యక్తికి కోరికలు చిన్నవో, పెద్దవో ఉండడం సహజం. అవి తరచూ కోరికలు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క కోరికను అది ఎంతవరకు సమంజసమో విశ్లేషించాలి. దాన్ని నెరవేర్చుకునే సామర్థ్యం గురించి, అది నెరవేరితే కలిగే ఫలితాల గురించి ఆలోచించాలి. కోరిక, దాని ఫలితాలు మంచివైతే దానిని నెరవేర్చుకోవడానికి తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు. వాటిలో ఏ ఒక్కటైనా అనవసరం అనిపిస్తే దానిని గురించి ఆలోచించవద్దనే గట్టి నిర్ణయం తీసుకోవాలి. ధ్యానం చేసిన ప్రతిసారి ఈ ఆటో సజెషన్స్ అంటే స్వయం సలహాలంటాము. ఆటో సజెషన్ పదే పదే గుర్తు చేసుకోవడం ద్వారా తీసుకున్న నిర్ణయం దృఢపడుతుంది. కోరిక తలెత్తగానే స్వయం సలహా ముందుగానే గుర్తుకు వస్తుంది. కొంతకాలం తర్వాత ఆ కోరిక మనసులో తుడిచివేయబడుతుంది. రకరకాల కారణాల వలన నెరవేరనట్టి మంచి మంచి కోరికలను కూడా ఈ విధంగానే లేకుండా చేయవచ్చు. నెరవేరని కోరికలను మనస్సులో నిలిపితే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం దెబ్బతిని అపజయాలకు దారితీస్తుంది. కోరిక దానిని నెరవేర్చుకునే ప్రణాళిక అంటే డిజైర్ ఉండాలి. సరి అయిన ప్లాన్ ఉండాలి. అచీవ్‌మెంట్ ఇవన్నీ గూడా సవ్యంగా జరిగితేనే మనకు సక్సెస్ లభిస్తుంది. కోరికల విలువను నిర్ణయించడానికి కొంతసేపు ధ్యానం చేసి అంటే ఏ కోరిక మంచిది, ఏది చెడ్డది, ఏది నిలుపుకోవాలి, ఏది వదిలివేయాలి అని అంటే దాని కొరకు కొంతసేపు ధ్యానం చేసి ఈ విధంగా ఆత్మ పరిశీలన చేయాలి. కోరికలను ఒక పట్టికగా రాసుకోవాలనమాట. అంటే ఏది ఇంపార్టెంటో చూసుకొని వాటి ప్రాముఖ్యతను అనుసరించి వరుసగా నంబర్ వేసుకొని రాయాలి. తీరని కోరికలు 15 లేదా 20 ఉన్నాయనుకోండి. ఎక్కువగా ఉంటే అలా రాయాలి. 2, 3 ఉంటే రాయకున్నా పర్వాలేదు. మొదట్లో ఉన్న కోరిక అన్నిటికన్నా ముఖ్యమైనదని గుర్తించి, ఈ విధంగా మనం క్వెషన్స్ వేసుకోవాలి. ఈ కోరికను నెరవేర్చుకోకపోతే నేను బ్రతకలేనా? లోతుగా ఆలోచించిన తర్వాత నేను బ్రతకగలను. ఈ కోరిక నెరవేర్చుకోకపోయినా బ్రతకగలను అనే జవాబు మనకొచ్చిందనుకోండి. వెంటనే ఆ కోరికను కొట్టివేయాలి. ఉదాహరణకు మన ఇల్లును అమ్మివేయాలని బలీయమైన కోరిక ఉందనుకోండి. అందుకు కారణం ఏంటి అంటే, మన పొరుగు వాళ్ళతో మనకు సరిపడటం లేదు. ఎప్పుడూ వాళ్ళు కొట్లాడుతున్నారు. అందుకని ఇక్కడ ఇల్లు అమ్మేసి ఇంకో చోటికి పోవాలి అనేటటువంటి కోరిక కలిగింది. ఆ సమస్యకు ఇల్లును అమ్మివేయడం ఒక్కటే పరిష్కారం కాదు. మనం అక్కడే నివసిస్తూ పొరుగు వారితో శాంతియుతంగా ఉండడము చెయ్యొచ్చు. లేదా వాళ్ళని ఇగ్నోర్ చేయిస్తూ, పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం కూడా చేయవచ్చు. అమ్మాలి ఈ కారణం వల్ల తొందరపడి అమ్మి ఇంకో ఇల్లు కొనుక్కోలేకపోతే అవస్థల పాలవుతాం కదా! అందుకని సరిగ్గా ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకొని నిర్ణయానికి రావాలి. పదే పదే స్వయం సలహాల ద్వారా ఇంటిని అమ్మాలనే కోరికను పూర్తిగా తొలగించవచ్చు.
తర్వాత కోరిక మోటార్ సైకిల్ గానీ, కారు గానీ కొనడం గురించి అనుకుందాం. ఆఫీస్ దూరంగా ఉంది. బస్సులు రద్దీగా ఉన్నాయి. క్యాబ్‌లో వెళ్తే చాలా ఎక్కువ ఖర్చవుతుంది. ఒకేసారి పూర్తిగా డబ్బు చెల్లించి కారు కొనడం కూడా మనకు సాధ్యం కాదనుకుందాం. ఏదైనా అమ్మడం ద్వారా గానీ, వాయిదాల పద్ధతిలో చెల్లించడం ద్వారా గానీ కొనవచ్చు. కానీ ఏ అవకాశం లేకపోతే స్వయం సలహాల ద్వారా మనస్సు నుండి కారును కొనాలనే ఆలోచనను పూర్తిగా తొలగించాలి. కొంతమంది మనసులో ఒక కోరిక కలుగుతుంది. ఏదో విధంగా అప్పు దొరుకుతుంది. అప్పు తీసుకుంటారు, కొనేస్తారు. కానీ అప్పు తీర్చేటప్పుడు చాలా అవస్థలు పడుతూ ఉంటారు. ఉన్న ఆస్తులు కరిగిపోతాయి. అప్పుడు ఈ కారును కొనుక్కొని ఏమి ఆనందంగా ఉన్నారు? కాబట్టి ముందే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కొన్ని కోరికలు అవసరమయ్యేవి, సముచితమైనవే ఉండొచ్చు. వాటిని తీర్చుకునే మార్గాలు అందుబాటులో ఉండవచ్చు. కానీ ఫలితం తనకు గాని, ఇతరులకు గాని సమస్యలు తెచ్చిపెట్టేటట్లయితే స్వయం సలహాల ద్వారా అలాంటి కోరికలను తొలగించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి కారును కొనాలని నిర్ణయించుకున్నాడు. క్యాబ్‌లో వెళ్ళటం వలన ఖర్చెక్కువవుతుందని అనుకున్నాడు. కారును కొన్న తర్వాత కారు ఖర్చు, డ్రైవర్ జీతం, అతడు క్యాబ్ కొరకు పెట్టిన ఖర్చు కన్నా ఎక్కువవుతుంది. అంతేకాకుండా అతని కొడుకు, కూతురు, భార్య కూడా వారి వారి అవసరాలకు కారును తీసుకెళ్లడంతో ఖర్చు పెరిగి కుటుంబ బడ్జెట్ ఇబ్బందిలో పడుతుంది. ఇదంతా అతడు ముందే ఆత్మ పరిశీలన చేసుకుంటే కొనకుండా ఉండేవాడు. ఇబ్బందులన్నీ తగ్గిపోయేవి. ఈ విధంగా విశ్లేషిస్తే 4 లేదా 5 కోరికలు మాత్రమే మిగిలి సరియైన ప్లాన్ ద్వారా ఒకదాని తర్వాత మరొకటి నెరవేర్చుకోవచ్చు. వందలాది తీరని కోరికలుండడం సమంజసం కాదు. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతిని శాంతిని కోల్పోతారు. చిరాకు, కోపం వలన తప్పులు చేస్తారు. అసమర్థత పెరుగుతుంది. ఆత్మ పరిశీలన ద్వారా కోరికలను అదుపు చేస్తే మనస్సులో శాశ్వత శాంతి కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యం పెరిగి ప్రేమ, సహనం లాంటి మంచి గుణాలు అభివృద్ధి చెంది అన్నిట్లో విజయం లభిస్తుంది. బాధ్యతతో స్వచ్ఛమైన మనస్సుతోనే పనులన్నీ చేయాలి. అప్పుడే మనస్సు అన్నిటి నుండి డిటాచ్ అవుతుంది. కోరికలను అణిచివేస్తే అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ప్రారంభంలోనే విశ్లేషించి ఆత్మ పరిశీలన చేస్తే కలుపు మొక్కలను తీసివేసేటట్లు అనవసరమైన కోరికలను తీసివేయవచ్చు. కోరికల వలన సంతృప్తిని పొందగలిగితే ఇతర మంచి గుణాలు కూడా వస్తాయి. కోరికలే ఇతర ఉద్రేకపు స్థితులకు దారితీస్తాయి. నియంత్రించలేని కోరికలు కామంగా, అది తీరకపోతే కోపంగా మారతాయి. ఇతరుల సంక్షేమాన్ని పణంగా పెట్టి వస్తువులను సమకూర్చుకోవాలనే కోరిక లోభమవుతుంది. అసమంజసమైన కామవాంఛ మోహమవుతుంది. ధనము, కీర్తి, హోదా గురించి అపరిమితమైన కోరికే మదం. క్రోధాన్ని నిల్వ చేసి తన బలాన్ని ఉపయోగించాలనుకోవడము మాత్సర్యం. అంటే గ్రీడ్, యాంగర్, మైజర్లీనెస్, ఇమ్మోరల్ సెక్షువల్ ప్యాషన్, వ్యానిటీ అండ్ వెంజన్స్. ఈ 6 మనకు శత్రువులు. కానీ వీటన్నిటికి మూలం ఒక కోరిక నుంచే స్టార్ట్ అయింది. కోరికల విలువను తెలుసుకొని జ్ఞానాన్ని మంచి కొరకు వినియోగిస్తే జ్ఞానం మరింత వికసిస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆత్మ పరిశీలన ఒక ప్రధాన అంశం. ఆత్మ పరిశీలనలో కోరికలను నీతివంతం చేయడం ఇంకా ముఖ్యమైంది. క్రోధాన్ని తటస్థీకరించడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే మనం కోరికలను ఏ విధంగా నీతివంతం చేయాలంటే కొంతసేపు ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మనము ఒక పేపర్, పెన్ను తీసుకొని దాని ఒక వేదాత్రి మహర్షి గారు ఇచ్చినటువంటి ఒక పద్ధతిలో ఒక టేబులర్ ఫామ్‌లో మనం ఏర్పాటు చేసుకోవాలి. మొదట సీరియల్ నంబర్ క్రమ సంఖ్య అని రాసుకోవాలి. రెండవది నాలో కోరికను కలిగించినటువంటి వ్యక్తులు, వస్తువులు, సంతోషాలు ఏంటి అనేది రెండవ కాలమ్‌లో రాయాలి. ఆ సంతోషాల వలన, ఆయా కార్యక్రమాల వలన ఇంతకు ముందు మనం ఎలాంటి అనుభవాలను, ఎలాంటి ఎక్స్‌పీరియన్సెస్ మనకొచ్చాయో మూడో కాలమ్‌లో రాయాలి. ఇలాంటి వ్యక్తులు, వస్తువులు, సంతోషాలు లేకుండా నేను జీవించలేనా? ఇవి నాకంత అత్యవసరమా? అనే ప్రశ్న నాలుగవ కాలంలో వేయాలి. అవి తప్పనిసరిగా కావాల్సి వస్తే వాటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? నెరవేర్చుకుంటే ఫలితం ఏ విధంగా ఉంటుంది? అనేది ఆలోచించి ఐదవ కాలంలో రాయాలి.
6వ కాలంలో నేను ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఫినాన్షియల్‌గా వీటిని నెరవేర్చుకోగలిగే ఎఫిషియన్సీ నాకుందా అని అక్కడ క్వెషన్ వేసుకోవాలి. ఏడో కాలంలో కంక్లూషన్ ముగింపనమాట. ఈ విధంగా మనం వేసుకొని మన లిస్ట్ అంతా రాసుకుంటే ఇలా రాయడం మొదలుపెట్టేటప్పటికే కొన్ని తగ్గిపోతాయి. వాటిని ఇలా పరిశీలించుకున్నప్పుడు ఇది లేకున్నా నేను జీవించగలను అంటే కోరికను తీసేస్తాము. అది లేకుండా నేను జీవించలేను అని అనుకుంటే తప్పనిసరిగా ఆ కోరికను నెరవేర్చుకోవాలి అని అంటే దాన్నుంచేస్తాం. కానీ అది నెరవేర్చుకోగలిగితే వచ్చే ఫలితం నాకు గాని, నా కుటుంబ సభ్యులకు గాని, సమాజానికి గాని మేలు జరుగుతుందా? కీడు జరుగుతుందా? అనంటే నాకు మేలు జరుగుతుంది, ఇతరులకు కీడు జరుగుతుందంటే కూడా దాన్ని మనం కొట్టివేయాలి. లేదా ఇతరులకు ప్రయోజనం అవుతుంది గానీ నేను కష్టాల పాలవుతాను అంటే కూడా దాన్ని తీసివేయాలి. అందరికి మేలే కలుగుతుంది అని అనుకున్నప్పుడు ఆ కోరికను నిలుపుకుందాం. ఆ తర్వాత దీన్ని నెరవేర్చుకోవడానికి ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఆర్థికంగా నాకు సామర్థ్యం ఉందా? నిజమే. అందరికి మేలు కలుగుతుంది గానీ, నా ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించట్లేదు. అనుకున్నప్పుడు గూడా దాన్ని పక్కకు పెట్టాలి. లేదా కొన్ని రోజులు వాయిదా వేయాలి. కాబట్టి కోరికలు దుఃఖానికి మూలము అనంటే వేదాత్రి మహర్షి ఒప్పుకోరు. మనం జీవిస్తున్నాము అంటేనే కోరికల వలన జీవిస్తున్నాము. కాబట్టి అందులో వాటిని నీతివంతం చేసుకుంటే బాగా ఉంటుంది అనేది. ఉదాహరణకి లూయిస్ పాస్చర్ మనకందరికీ తెలుసు. ఒక సైంటిస్ట్ ఆయన. ఆయన పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు స్కూల్ నుంచి వస్తూ ఉంటే అందరూ ఒక గుంపుగా ఉండి బాధపడుతున్నారు. ఏం జరిగిందో అని ఈ చిన్న పిల్లవాడు ఆ గుంపు నుండి నెట్టుకుంటూ లోపలికి వెళ్లి చూస్తే ఒక వ్యక్తి కుక్క కరిచి, పిచ్చి కుక్క కరిచి విలవిల్లాడుతున్నాడు. అతన్ని బ్రతికించుకోవడం కొరకు ఆ రోజుల్లో ఉన్న వైద్యం ఏంటి అంటే ఒక ఇనుప రాడుని ఎర్రగా కాల్చి ఆ గాయం మీద పెట్టితే ఆ వైరస్ పోతుంది అనేది వాళ్ళ నమ్మకం. అతనికి కుక్క కరిస్తే పెద్దగా బాధ లేదు. చనిపోతాడేమోననే భయం. కానీ ఈ ఎర్రటి రాడ్‌ను కాల్చి దాని మీద పెట్టినప్పుడు బుస్మనేటటువంటి సౌండొచ్చింది. ఆ వ్యక్తి విలవిల్లాడుతుంటే ఈ పసివాడి మనస్సులో ఇంతకన్నా వేరే మార్గం లేదా? ఇదెంత భయంకరంగా ఉంది అని అనిపించింది. కానీ ఆయన పెద్దవాడయ్యి ఒక గొప్ప సైంటిస్ట్ అయినప్పుడు ఆ చిన్నప్పటి ఆ దృశ్యం అతనిలో మెదిలి దీనికి నేను మందు కనుక్కోవాలని రేబీస్ వ్యాక్సిన్‌ని కనిపెట్టాడు. ఇప్పుడు చెప్పండి. అతని చిన్నప్పుడు అతని మనసులో ఏర్పడి ఏదో దీనికి పరిష్కారం కనుక్కోవాలి అని వచ్చినటువంటి కోరిక నీతివంతమైంది కదా! దానివల్ల ఇప్పుడు ఎందరమో ఏ బాధ లేకుండా పిచ్చి కుక్కలు కరిసిన ఒక ఇంజెక్షన్ తీసేసుకొని ఎలాంటి నరకం అనుభవించాల్సిన పని లేకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతున్నాం. అంటే ఈ కోరిక ఉండకూడదా? ఇది దుఃఖానికి మూలమా అంటే కాదు. నీతివంతమైనటువంటి కోరిక తనకి, సమాజానికి ఉపయోగపడే కోరికలు నిలుపుకోవాలి. అలాగే ఒకప్పుడు ఎవరికైనా ఆహ్, అనారోగ్యం చేస్తే అప్పటి పద్ధతిలో ఆపరేషన్ చెయ్యాలి అనంటే క్లోరోఫామ్‌ని కనిపెట్టక ముందు ఆ వ్యక్తిని ఉన్నవాడిని ఉన్నట్టుగా పొట్ట చీల్చి అలా చేసేవాళ్ళు. అది ఎంత భయంకరమైనటువంటి బాధ. చిన్న ముల్లు గుచ్చుకుంటేనే మనకు బాధగా ఉంటుంది. అయితే ఈ క్లోరోఫామ్‌ని ఒక సైంటిస్ట్ దాన్ని కనిపెట్టి ఇప్పుడు ఆపరేషన్ ఎంత సులభంగా చేసుకోగలుగుతున్నాం. మరి ఇది నీతివంతమైన కోరికే. అందరికి మేలు కలిగిస్తుంది. ఇప్పటి పరిస్థితులలో ఎలా ఉంది అనంటే, పురిటి నొప్పులు పడడం ఎందుకు అని ఆహ్, ఇష్టంగా ఆపరేషన్ చేయించుకొని సి సెక్షన్‌తో పిల్లల్ని కంటున్నారు. అనంటే ఆ క్లోరోఫార్మ్ లాంటిది ఉండబట్టే గదా! మత్తునిచ్చే మందు లేకపోతే అలా ఎవరు ముందుకొచ్చేవాళ్ళు కాదు. అంటే ఇది సమాజానికి కూడా ఎంతో ప్రయోజనాన్ని కలిగించేటటువంటి క్లోరోఫార్మ్‌ను కనిపెట్టడం గూడా నీతివంతమైన కోరిక. వస్తువుల కొరకు మనము ఏది కొనాలన్నా అంటే ఎక్కువ వస్తువులను మనం సమకూర్చుకుంటే మనకు ఫ్రీడమ్ పోతుంది. మనుషులు ఎక్కువగా ఉన్నా, ఆస్తులు ఎక్కువగా ఉన్నా, వస్తువులు ఎక్కువగా ఉన్నా మన ఫ్రీడము ఆహ్, పోతుంది. ఆరోగ్యం గూడా దెబ్బతింటుంది. ఒక వస్తువును కొనాలన్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టాలి. మరి డబ్బెలా సంపాదిస్తుందని చెప్పండి? పని చేసి. పని చెయ్యాలంటే ప్రాణశక్తిని ఖర్చు పెడుతున్నాం. కాబట్టి డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఒక వస్తువుని ఇంటికి తెస్తున్నామంటే మన ప్రాణాన్ని ఖర్చు పెడుతున్నామని అర్థం. కాబట్టి ఏది పడితే అది చూసిందల్లా కొనాలి అనే టెంప్టేషన్ కాకుండా, ఇది ఎంతవరకు అవసరమో అనే ప్రశ్నలు గనక మనం వేసుకున్నట్లయితే, అనవసరమైన వాటిని ఇంటి నిండా జమ చేసి నిరుపయోగంగా పడెయ్యం. మన ప్రాణశక్తిని ఖర్చు పెడుతున్నామని అనుకోవాలి. ఇంకొకటి
సామాజిక స్పృహ, ప్రకృతి నియమం మన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనం కోరికలను నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఒకరెవరైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటాం అనుకుంటారు. అంటే సెంటిమెంట్ ఆఫ్ ద సొసైటీకి అనుగుణంగా లేకపోతే వాళ్ళు కోరికను నెరవేర్చుకోలేరు. వాళ్ళకి వాళ్ళు కరెక్టే అనుకున్న కొన్ని కుటుంబాలలో ఇప్పుడు పరువు హత్యల పేరు మీద వాళ్ళు అంటే ఈ కుటుంబ పరిస్థితులు, సామాజిక నియమాలు అన్నీ తెలిసినప్పుడు మనం నెరవేర్చుకోలేనటువంటి కోరిక, ఆనందంగా జీవించలేనటువంటి కోరికలను అణుచుకోకపోతే లేదా నియమబద్ధంగా ప్లాన్ చేసుకోకపోతే, అలా వాళ్ళు పెళ్లి చేసుకోవడము, వాళ్ళ తల్లిదండ్రులు చావడము, లేకుంటే వీళ్ళని చంపడము, లేక వీళ్ళు అది నెరవేరదని ఆత్మహత్యలు చేసుకోవడమో గూడా జరుగుతుంది. కాబట్టి కాజ్ అండ్ ఎఫెక్ట్ సిస్టమ్, లా ఆఫ్ నేచర్, సెంటిమెంట్ ఆఫ్ ద సొసైటీ, మన కుటుంబ పరిస్థితి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం గనక ఒక నిర్ణయాలను తీసుకున్నట్లయితే, అప్పుడు మనకు చాలా బాధలు లేకుండా కోరికల వలన మంచి ప్రయోజనాన్ని పొందుతాం. సమాజం కొరకే ఈ శాస్త్రవేత్తలు ఎన్నో కనుగొంటారు. కానీ కొందరు కనుక్కున్నటువంటి ఆహ్, డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ అందరికీ తరతరాలు, యుగయుగాలకు ప్రయోజనాలను కలిగిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆటం బాంబును కనుక్కునేటప్పుడే దానివల్ల ప్రయోజనాలు ఎన్నున్నాయో సమస్యలు కూడా అంతకన్నా ఎక్కువున్నాయి. మొత్తం మానవ జాతి వినాశనానికి గూడా దాన్ని ఇప్పుడు సామాజిక స్పృహ లేనటువంటి, సేవాభావం లేనటువంటి రాజకీయ నాయకులు, స్వార్థపరుల చేతుల్లో అలాంటివి గనక పడినట్లయితే ఎంత ప్రమాదము. కాబట్టి అవి తయారు చేస్తున్నప్పుడు కూడా ఆ సైంటిస్టు ఆలోచించి చేయాలన్నమాట. కోపర్నికస్ భూమి గుండ్రంగా తిరుగుతుందన్నప్పుడు అదొక సత్యమే అయినా దాన్ని వెలికి తీయడానికి అప్పటి వాళ్ళని కొట్టి చంపేసేవాళ్ళు కూడా. ఏదైనా వాళ్ళ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉంటే. గెలీలియో దాన్ని ప్రూవ్ చేయాలి అంటే కోపర్నికస్‌లో ఉన్నటువంటి కోరిక సమాజంలోకి ఆ అవగాహన తేలేకపోతే స్వామీజీ చెప్పినట్టు మరణానంతరము అతనిలో ఉండేటటువంటి అన్‌ఫుల్‌ఫిల్డ్ డిజైర్ లైక్ మైండెడ్ వ్యక్తికి అటాచ్ అయ్యి, వాళ్ళ ద్వారా సామాజిక పరిస్థితులు మారినప్పుడు వాళ్ళ ద్వారా బయటికి తెస్తుంది. కోపర్నికస్‌కి, గెలీలియోకి ఎంతో గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ప్రాణశక్తిలో ఉండేటటువంటి అన్‌ఫుల్‌ఫిల్డ్ డిజైర్ రైట్ పర్సన్‌ని తాకి అటాచ్ అయ్యి వాళ్ళ ద్వారా గూడా బయటికి తెస్తుంది. అలాగే మనం చెప్పుకోవచ్చు. ఏ చిన్న కోరిక ఉన్నా ఎర్త్ బౌండ్ అవుతాము, పరబ్రహ్మంలో చేరము. కానీ మంచి కోరికలుంటే సమాజానికి ఉపయోగపడుతుంది. వేతాత్రి మహర్షికి గూడా రామలింగ స్వామి ఆత్మ అటాచ్ అయ్యి, తర్వాత అంటే ఇతను తగిన వ్యక్తి అని అనుకున్నప్పుడు ఆ ఆత్మ ఈ వ్యక్తి ద్వారా తను సమాజ సేవ చెయ్యాలనేటటువంటి కోరిక గనక మిగిలుంటే ఆ విధంగా ఫుల్‌ఫిల్ ఇవన్నీ గూడా నీతివంతమైనటువంటి కోరికలు. తనకి, సమాజానికి అందరికీ గూడా ప్రయోజనం కలిగిస్తాయి. సోక్రటీస్ తను నమ్మిన సిద్ధాంతం కొరకు తను విషాన్ని తీసుకోవడానికి గూడా సిద్ధపడ్డాడు. అది త్యాగమే అయినా ఇప్పటికీ సోక్రటీస్ మనందరి మధ్యన మన ఆలోచనలలో జీవించున్నాడు. ఎగ్జాంపుల్‌కి ఎడిసన్ విద్యుత్ శక్తిని కనిపెట్టినప్పుడు అందరూ నవ్వారు. ఇప్పుడు చెప్పండి విద్యుత్ శక్తి లేకుండా మనకొక్క క్షణమైనా గడుస్తుందా? లేదు కదా! అంటే ఎవరిని లెక్క పెట్టకుండా ఒక బలీయమైనటువంటిది తనకి, సమాజానికి ప్రయోజనం కలిగించేదున్నప్పుడు ఎంతో త్యాగం చేసి కూడా వాటిని నెరవేర్చిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనము మన పరిమితుల్లో అలాంటి వాటిని చేయాలి. ఇప్పుడు కోరికలుంటాయి. నెరవేర్చుకున్నా ఆనందంగా జీవించగలగాలి. మాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ గూడా విశాలమైనటువంటి ఇండ్లు కావాలని, అది హోదాకి గుర్తుగా కొంటున్నారు. ఎంతో ప్రాణశక్తి అంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి అలాంటి ఇండ్లు. ఆ ఇంటిని క్లీన్ చేసుకోవడానికి గూడా మన సామర్థ్యం చాలనప్పుడు, లేదా ఆ అప్పులు తీర్చుకోగలిగే పరిస్థితులు మనకు లేక, అనుకోకుండా ఉద్యోగం పోతే సమస్యలెన్నుంటాయి. 4 అంతస్తుల ఇల్లు కట్టుకొని, ఆ ఖర్చును మెయింటైన్ చేయలేకపోయినా, పైకి కిందకి ఎక్కి దిగలేకపోయినా, మోకాళ్ళ నొప్పులున్నా, ఆ ఇంటిని ఆనందంగా మనం అనుభవంలోకి తెచ్చుకోలేం కదా! ఇలాంటివన్నీ కట్టి ఒక జీవిత కాలము, డబ్బు అంతా వృధా అయినాక ఆలోచించే బదులు, ముందే ఆత్మ పరిశీలన గనక చేసుకున్నట్లయితే, నేను ఎక్కగలనా? నా పరిస్థితేంటి? అప్పులు ఎంతవుతాయి? నేను తీర్చగలనా? ఇలాంటి ప్రశ్నలు వేసుకొని, ముందే ఆత్మ పరిశీలన ద్వారా సరిచేసుకుంటే కోరికలన్నిటిని నీతివంతం చేసుకొని, మనకు కావలసినంత సమయం దొరుకుతుంది గాబట్టి, ఆ సమయాన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాల కొరకు, సాధన కొరకు, ధ్యానం కొరకు వినియోగించగలుగుతాము. కోరికలను ఎంత పరిమితంగా, అవసరాలను ఎంత పరిమితంగా ఉంచుకుంటే, మనం భగవంతుడిని చేరుకోవడం అంత సులభమవుతుంది. నాకు ఈ అవకాశాన్నిచ్చిన
వెంకట్ గారికి, సెంథిల్ గారికి, తర్వాత ఈరోజు ఈ సత్సంగంలో పాల్గొన్నటువంటి గురు బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். Thank you, madam, for a wonderful speech. Let's bless Kalpana madam for today's speech. Kalpana madam, be blessed by the divine, by the grace of divine. Kalpana madam and her family may enjoy good health, long life, enough wealth, prosperity, wisdom, and peace. Kalpana madam's spiritual services be blessed by the divine. Let's open for question and answer sessions. You can ask any question to madam. నమస్కారం అండి కల్పన గారు. నమస్కారం అండి. వాళ్ళగవడమడన్ ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు? చాలా రోజులైంది మీతో మాట్లాడి. బట్ ఇవాళ మీ వాయిస్ విని, మీ భాషను విని చాలా సంతోషంగా ఉంది. నాకు 2 ప్రశ్నలు ఉన్నాయండి. ఒకటేమో మీరు కోరికల గురించి చెప్పారు. చాలా బాగా చెప్పారు. అది లేకపోతే కష్టం, ఉంటేనో కష్టము. కానీ ఒకవేళ మనకి కోరికలు ఉండుంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాము. ఓకే, నా ఈ కోరిక నెరవేర్చని. అప్పుడు మనం అడిగేది దేవుడికి కూడా ఒకటి కోరిక ఉంది కదా, మనకి ఆ కోరికలు నెరవేర్చాలి అని. అది ఎలా చెప్తారు? అది దేవుడికి కోరికలు కావా, మనకి కోరికలు అవుతాయా? దేవుడు ఈజ్ ఏ పాపర్ అంటారు వేదాంత మహర్షి. దేవుడు ఏమీ నెరవేర్చడండి. దేవుడు ఎక్కడో లేడు, మనలో ఉన్నాడు. మనలో ఉన్న చైతన్యము, మనలో ఉన్న కాన్షియస్నెస్సే దైవం కదా. ఈ శరీరం ఒక టెంపుల్ లాంటిది అనుకోండి. టెంపుల్ లోపల దేవుడు ఎట్లా ఉంటాడో, ఈ దేహో దేవాలయాన్ని, ఈ శరీరంలో ఉండేటటువంటి ఆత్మనే దైవం అనుకుందాము. అయితే మీరు ఒక పూజ చేసినా, ఒక ప్రార్థన చేసినా ఎక్కడో ఉన్న దేవుడు ఇవ్వట్లేదు. మీలో ఉండేటటువంటి ఆ చైతన్యం, ఆ కాన్షియస్నెస్ కి దీన్ని, మీ కోరికను బలీయంగా చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ అనుకుని నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని అనుకుంటూ భగవద్ ధ్యానం కనుక చేస్తుంటే మీ మనసు ప్రశాంత స్థితికి రావడము, మీ కోరికనేమో స్ట్రాంగ్ అవ్వడము, తర్వాత దాన్ని నెరవేర్చుకునేటటువంటి మార్గాలు మీకే ఆలోచనలు వచ్చి ఆ యాంగిల్లో మీరు సరైన విధానంలో మీరు ప్రయాణం చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి. అంతే తప్ప మనము ఇప్పుడు మీరు కేవలం ప్రార్థన చేస్తూ కూర్చోండి. మీరు ఏమీ ఎఫోర్ట్ చేయకండి. మీ కోరికలు నెరవేరుతాయి. నేను డాక్టర్ కావాలని అనుకుంటాను. నేను పరీక్ష రాయను. డాక్టర్‌ని అవుతానా? ఎంసెట్ రాయను. ఎంట్రన్స్‌లో సక్సెస్ అవ్వను. కేవలం కూర్చొని ప్రార్థన చేస్తే ఎక్కడి నుంచి ఏ కోరిక నెరవేరదండి. మీరు కోరిక కోరుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు అంటే మీలో ఉన్నటువంటి ప్రాణశక్తిని బలవంతం, స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు. స్ట్రాంగ్ అవుతుంది. ఒక నోము, వ్రతము, పూజ, ప్రార్థన ఏది చేసినా మీ సంకల్పం, డెసిషన్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల దానికి తగిన విధానంలో మీలో ఉన్న కాన్షియస్నెస్ మీ చేత పని చేయించి అది నెరవేరేలాగా చేస్తుంది. ఇప్పుడు అవసరాలు చెప్పండి. అవసరాలు మనం తీర్చుకుంటున్నామంటే అది కూడా కోరికల లాగానే అవుతుంది కదా. కోరికలు మనం అది తప్పు లేదంటున్నారు కదా స్వామీజీ. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం, మనకి ఆహారం కావాలి, అది సహజం. బ్రతికినంత కాలం తినాల్సిందే కదా. ఆహారంతో తయారైనటువంటి శరీరము దాని కొరకు ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఎవరో చెప్పినట్టు కోరికలు దుఃఖానికి మూలం, కోరికలే వద్దు అనేది ప్రాక్టికల్ కాదు. కోరికలు ఉంటాయి, కోరికలు ఉండాలి కూడా. కానీ వాటిని మోరలైజ్ చెయ్యండి అంటున్నారు స్వామీజీ. ఇక్కడ కోరికలు వద్దని చెప్పట్లేదు, మోరలైజ్ చెయ్యండి. ఎందుకు మోరలైజ్ చేయాలంటే, ఇప్పుడు నాకు రేపు ఎగ్జామ్ ఉందండి, కానీ ఇవాళ నాకు సినిమాకి వెళ్ళాలనిపించింది. ఆ కోరిక మంచిదా చెడ్డదా? అనిపించగానే నా చేతిలో డబ్బులున్నాయి, థియేటర్‌లో సినిమా ఉంది, ఫ్రెండ్స్ వెళుతున్నారు, రమ్మంటున్నారు. నేను ఆలోచించకుండా గనక వెళ్ళి సినిమాకెళితే, నేను పరీక్షకు ప్రిపేర్ అవ్వకపోతే, నిద్ర లేకపోతే, రేపు సరిగ్గా రాయకపోతే దుఃఖానికి కారణమవుతుంది గదా. నేను ముందే ఆలోచించుకొని పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత నేను సినిమా చూస్తాను అని అనుకుంటే అతను ఆత్మ పరిశీలన చేసుకున్నట్లు సరిగ్గా. అలా కొందరు కంట్రోల్డ్‌గా ఉంటారు, కొందరేమో కంట్రోల్ తప్పి ఉంటారు. ఇప్పుడు స్వామీజీ చెప్తారు, సిగరెట్, మద్యపానము ఇలాంటివి అన్నీ గూడా ఫ్రీ ఇనాగురేషన్. ఫ్రెండ్స్ ఎవరో ఫోర్స్ చేస్తారు. అంటే వాళ్ళేమనుకుంటారో అని మొహమాటానికి ఈ వ్యక్తి
దాన్ని తీసుకున్నప్పుడు ఆ తర్వాత కంట్రోల్డ్‌గా ఉండేవాళ్ళు కొందరుంటే వాటికి ఆ హ్యాబిట్స్ అయిపోయి స్లేవ్స్ అయిపోతుంటారు. వాళ్ళ కుటుంబము జీవితాలన్నీ సర్వనాశనం అయిపోతుంటాయి. అలాంటి నేను తాగకుండా ఉండలేను. నాకు తాగాలనిపిస్తుందనేటటువంటి కోరిక చెడ్డదే కదా! అలా ఆత్మ పరిశీలన చేసుకొని అలవాట్లలోకి పోకుండా ఉండాలి అనేది నీతివంతం చేయడం అంటే ఒకటేనండి డెఫినిషన్. నేను ఈ పని చేయడం ద్వారా నాకు గాని, వేరే వాళ్ళకి గాని ఏమైనా ప్రాబ్లమ్స్ ఒస్తాయా? రావు. మరి ఇది నెరవేర్చుకోవడానికి నాకు కెపాసిటీ ఉందా? ఇది మంచిదే. కారు కొనుక్కోవాలని అందరికి అనిపిస్తుంది. పెద్ద ఇల్లు ఉంటే బావుంటుందని అందరికి అనిపిస్తుంది. కానీ నా సంపాదన అంత లేనప్పుడు నేనంత పెద్ద ఇల్లు కొనుక్కుంటే అప్పు చేసి కొంటాను. అనుకోకుండా ఉద్యోగం పోతే ఈ అప్పుతో నేను కట్టిన ఇన్‌స్టాల్‌మెంట్స్, ఇల్లు అన్నీ పోతాయి. మరి తర్వాత దుఃఖమే మిగులుతుంది గదా! అవసరానికి కానీ ఇల్లు కావాలి. కానీ ఎంత ఇల్లు కావాలి అనేది నా స్థాయికి తగ్గట్టు నేను నిర్ణయించుకోవాలి. ఇల్లు తప్పనిసరిగా కావాలి అందరికి. మీరు ఒక చిన్న పాకలాగా, హట్‌లాగా వేసుకోండి. ఒక పెద్ద ప్యాలెస్ లాగా పెట్టుకోండి. డిపెండ్స్ అపాన్ యువర్ స్టేటస్ మీరు ఏదైనా నిర్మించుకోండి. ఇల్లు అందరికి కావాలి. వాతావరణం నుంచి కాపాడుకోవాలి గదా! విద్య అందరికి కావాలి. ఫ్యామిలీ అందరికీ కావాలి. యుక్త వయసొచ్చిన తర్వాత లైఫ్ పార్ట్నర్ గూడా కావాలి. కానీ నాకొక జీవితంలో లక్ష్యం నేను చదువుకోవాలి అనంటే, నా చదువు పూర్తయ్యేంత వరకు నేను పక్కదారికి వెళ్ళొద్దు. ఆ అట్రాక్షన్ నుంచి నన్ను నేను నియంత్రించుకోవాలి. అది ఆ విధంగా కోరికను లైఫ్ పార్ట్నర్ కావాలంటే కావాలి. రైట్ టైమ్‌లో లైఫ్ పార్ట్నర్‌ని డిసైడ్ చేసుకోవాలి కానీ, ఒక స్టూడెంట్‌గా ఉండి లైఫ్ పార్ట్నర్‌ని సెలెక్ట్ చేసుకోవడము, కుటుంబ పరిస్థితులకు అనుకూలంగా లేని వాళ్ళను డిసైడ్ చేసుకుంటే ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడుతుంది కదండీ! ఆ ఆ! విధంగా కోరికని మోరలైజ్ చేయమంటారు. కానీ మన చదువు అది కనిపించదు కదా బయట. సో, ఇల్లు అంటే కనిపిస్తుంది. అందుకని అందరూ హ్మ్. చూపించుకోవడానికని వాళ్ళకి పెద్ద ఇల్లు కావాలని కొంటారు. కానీ అదంతా ఇప్పుడు ఫాల్స్ ప్రెస్టీజ్ మేడం. ఓకే. అంటే మనము ఎదిగిన ఒక ఇప్పుడు శంకరాచార్యులున్నారు. ఏమి హోదా చూపించుకున్నారు చెప్పండి? ఆయన జ్ఞానంతో ఇప్పటి వరకు మనము ఒక భగవంతుడి స్వరూపంగా చూస్తున్నాం. ఆయన ఇల్లుని చూసా, ఆయన హోదాను చూసా, ఉద్యోగం చూసా, లేదా వేష భాషల్ని, బట్టల్ని చూసా మనం గౌరవిస్తున్నామా చెప్పండి? రమణ మహర్షి చిన్న గోచి పెట్టుకొనున్నారు. ఆయన దగ్గరికి దేశ విదేశాల నుంచి ఇంతమంది ఆకర్షించబడ్డారు. అంటే జ్ఞాని ఎవరినైనా ఆకర్షించగలుగుతాడు. వద్దన్నా వాళ్ళ చుట్టూ అందరుంటారు. అయితే మనలో ఆ జ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు ఈ ఫాల్స్ ప్రెస్టేజ్‌లో మనం ఏంటి అంటే లేకున్నా ఉన్నట్లుగా గొప్పవాళ్ళం అనిపించుకునే తాపత్రయాల్లోనే ఇలా హోదా కొరకు పెద్ద పెద్ద ఇండ్లు కావాలని అనుకుంటాం గానీ మహాత్ములెవరు అలాంటి ప్రయత్నాలు చేయరు. నిజమైన జ్ఞాని అలాంటి ప్రయత్నాలు చేయరు. మనం గూడా ఒక దశలో పై ఆకర్షణలకు ఇదుంటాం. మెచ్యూరిటీ పెరుగుతా ఉంటే, వయస్సు పెరుగుతా ఉంటే, ఏదైతే ఏంటి కట్టుకోవడానికి, ఏ రంగయితే ఏంటి, అట్లాంటి ఒక సంతృప్తి అనండి, లేక మెచ్యూరిటీ పరిపక్వ స్థితి కానివ్వండి, ఎవరేమనుకుంటారు అనే దానికన్నా, నా అవసరం ఎంత అనే దానికే మనం పరిమితమవుతాం. అదే సరియైన పద్ధతి గూడా. హుహు. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు, వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది. నాకు ఫ్రిడ్జ్ కావాలి. వాళ్ళకి పెద్దిల్లు నా అవసరం కన్నా, నేను ఇతరులను చూసి వాళ్ళతో పోల్చుకొని ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ అందరం సఫర్ అవుతుంది అక్కడే. నేను వాళ్ళ ఇల్లు కన్నా మా ఇల్లు చిన్నగా ఉంటే ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వడము. మా ఇల్లు పెద్దగా ఉంటే సుపీరియర్‌గా ఫీల్ అవ్వడం. ఈ 2 తప్పే. ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ కాంప్లెక్స్‌ని మదం అంటారు స్వామీజీ. గ్రీడ్, హుహు. యాంగర్, మైజర్‌నెస్, ఇమ్మోరల్ సెక్షువల్ ప్యాషన్, వ్యానిటీ ఇంగ్లీష్‌లో వ్యానిటీ అంటారు. అది లేకుండా అది కూడా ఒక ఎనిమీనే మనకు. కాబట్టి ఈక్వాలిటీ ఎవరిని చూసినా భగవంతుడి నుంచి వచ్చిండ్రు. మీరు అక్కడి నుంచి, నేను అక్కడి నుంచి అనేటటువంటిది ఎక్స్‌పీరియన్స్‌తోని మనకు ఆ అనుభవం ఉన్నట్లయితే ఎవరిని నేను తక్కువగా చూడలేను. అందరికన్నా నేను గొప్పదాన్నని గూడా పొంగిపోలేను. ఎంతో జ్ఞానమున్న మహాత్ములందరూ గూడా వాళ్ళు ఎంతో వినయంగా ఉంటారు. ఎంతో హంబుల్‌గా ఉంటారు. ఈగో లేకుండా ఉంటారు. ఈగో అంటే ఎడ్జింగ్ గాడ్ ఔట్ కదా! దైవాన్ని హ్మ్. పక్కకు తోసేస్తే అహంకారం. హుహు. మనం అందరిని ఆ దైవ స్పృహతో గనక చూసినట్లయితే అందరూ ఆత్మీయంగానే ఉంటారు. లవ్ అండ్ కంపాషనే బ్లాసమ్ అవుతుంది అందరూ. హ్మ్. కరెక్ట్. ఇప్పుడు కానీ ఈ రోజుల్లో ఎడ్జింగ్ గాడ్ సొసైటీలో ఔట్. అదే గాడ్ అన్ కదండీ! ఈగో, ఈగో, హుహు. ఈజీఓ, జీఓడీ అవుతే
జనరేటర్, ఆపరేటర్, డిలీటర్. అంటే సృష్టి స్థితి లయకారకుడు గాడ్ అవుతే, అతన్ని పక్కకు తోసేయడము ఈగో అవుతుంది. ఇవాల్వింగ్ గాడ్ ఈగో కదా! ఆబ్జెక్టివ్‌లీ అన్నమాట. ఇవాల్వింగ్ గాడ్ ఆబ్జెక్టివ్. దాన్ని ఎట్లైనానండి పాజిటివ్‌గా మనము ఆలోచించొచ్చు. నెగెటివ్‌గా కూడా మనం ఆలోచించొచ్చు ప్రతి విషయాన్ని. అంటే మనం జ్ఞానాన్ని పెంచుకుంటే ఈ ఫాల్స్ ప్రిస్టేజుల్లోకి సగం అండి మనం జీవితంలో చేసేవి మన అవసరాలు చాలా తక్కువ. మనం ఇతరులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని ఖర్చు పెట్టేవే చాలా ఎక్కువున్నాయి. నిజంగా జ్ఞాన మార్గంలో ఉంటే అవన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు ఎంత అన్‌డ్యూ అటాచ్‌మెంట్ విత్ మెన్ అండ్ మెటీరియల్‌లో మన వార్డ్‌రోబ్స్ ఎన్ని బట్టలతో నిండిపోతున్నాయి చెప్పండి. మనం ఉపయోగించుకోగలుగుతున్నది ఎంత? ఒక స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇవన్నీ అనవసరమని అనిపిస్తుంది. ఒక స్టేజ్‌లో అన్నీ కొన్ని అక్యుములేట్ చేస్తున్నాం. అంటే ఈ వస్తువులు పెరిగిన కొద్దీ మనకు ఏ రకంగా అంటే చెప్తారు ఉపయోగించంది ఏదైనా ఇంట్లో ఉంటే మన ప్రాణశక్తి గూడా చాలా తగ్గిపోతుంటుంది అనేది. ఒక 1 ఇయర్ గనుక మనం కరెక్టే. వస్తువునైనా వాడకపోతే దాని అవసరం నిజంగా మనకు లేదనే అనుకోవాలంట. అవును. అట్లాంటివి ఎన్నో యాక్చువల్లీ 90 డేస్‌లో మీరేమైనా యూజ్ చేయకపోతే అది అవసరం లేదు జీవితంలో అని అనుకోవాలి. నాకైతే ఇప్పుడు ఏమైనా సామాను చూస్తే కూడా ఐ మీన్ చూస్తేనే అయ్యోడా! ఎందుకు పెట్టానా ఇది అనిపిస్తుంది ఒకసారి. మాకో ఫ్రెండ్ ఉండేదండి. ఆమె ఆహ్, మార్కెట్‌లో ఏ కొత్త వస్తువు వస్తే అది తెచ్చి అందరికి చూపించి ఇది ఎంత బావుంది, ఎంత బావుంది అంటే కుక్కర్‌లలో ఒక కొత్త వెరైటీ రాగానే ఫస్ట్ ఆమె ఇంట్లో ఉండేది. మా కొలీగ్ ఇంట్లో. ఇవన్నీ ఆ! ఇవన్నీ ఆహ్, చూస్తూ ఉంటే ఆమె అంటే ఫాల్స్ ప్రెస్టీజ్ ఏదో ఒక సంతోషం ఆ! ఎవరి దగ్గర లేదు నా దగ్గర ఉంది అని పొంగిపోయేదామె. కానీ స్కూలుకొచ్చిన తర్వాత హోటల్‌లో తెప్పించుకొని తినేది. 4 కుక్కర్‌లు ఇంట్లో అవసరమా? అన్నీ ఉన్నప్పుడు మరి వాటిని ఉపయోగించుకోవాలి గదా! ఉపయోగించుకోకుండా బయట కొనుక్కొని, భోజనం బయట నుంచి తెప్పించుకొని తింటున్నప్పుడు అన్ని రకాల సౌకర్యాలు అనుకోని అంటే మంది కొరకు కొన్నదామె. మరి వాళ్ళ కుటుంబం అప్పుల పాలవుతుంది అంటే కారణం ఎవరు? ఫాల్స్ నోషనే గదండీ! అదే సొసైటీకి చూపించుకోవడానికని చేస్తున్నారని. చూపించుకోవడానికి. మీ ఇంట్లో లేనివి నా ఇంట్లో ఉన్నాయని. ఆ! ఆ నిమిషంలో ఎవరో మెచ్చుకుంటారు. "నువ్వు భలే కొన్నావు. నీ ఇంట్లో బావున్నాయని." అది ఎంతవరకు అవసరం చెప్పండి. మనం ఆలోచిస్తే మన కుటుంబ పరిస్థితికి డబ్బుని ఎప్పుడైనా గూడానండి సంపాదించడం తప్పు గాదు. మన అవసరాలకు ఉంచుకొని మిగిలింది దానం చేసినా తప్పు గాదు. కానీ దుర్వినియోగం చేస్తే ఒకనాటికి తప్పనిసరిగా పశ్చాత్తాపపడాల్సొస్తుంది. కానీ అలాంటి వాళ్ళని చూసిన తర్వాత వేరే వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుందని అంటారా? ఆ! వస్తుంది. అంటే మనకి జ్ఞానం ఉంటే రాదు. ఇప్పుడు 'వేదాద్రి మహర్షిది' ఎగ్జాంపుల్‌కి 'అన్బోలీలో' నేను 90లో 'అన్బోలీ' మ్యాగజైన్‌లో డోంట్ బై అన్నెసెసరీ థింగ్స్ అని చెప్పి నీ ప్రాణశక్తిని ఖర్చు పెడుతున్నావు వస్తువులు కొంటే అని అది చదివిన తర్వాత దాని ప్రభావం చాలా ఉంది. అంటే మేము వర్క్ చేసే చోట లేడీస్ ఉన్నారు అంటే విపరీతంగా శారీస్ కొంటారు అనే దాంట్లో ఎంతోమంది స్కూలుకి తీసుకొచ్చి ఇన్‌స్టాల్‌మెంట్‌లో అమ్మేవాళ్ళండి. అలా అమ్ముతున్నప్పుడు గబగబా, గబగబా ఒకరొకరు 4, 5 తీసుకునేవాళ్ళు కొందరుండేవాళ్ళు టెంప్ట్ అయ్యి. అంటే అప్పటికి నేను చిన్నదాన్నే అయినా మహర్షి అందించిన జ్ఞానం వల్ల నాకు అవసరమైతేనే తీసుకోవాలి. లేకపోతే తీసుకోకూడదు అనేది బలంగా నాటుకుంది. దానివల్ల అన్నెసెసరీగా నేను కొనేదాన్ని కాదు. ఒకామె గబుక్కున ఒక 4, 5 తీసుకొని ఎళ్ళిపోయి అంటే అప్పుడు టెంప్ట్ అయినా దొరకదేమోనని నచ్చిన రంగులు తీసుకొని పోయి ఇంటికెళ్ళిన తర్వాత, ఇంటికెళ్ళినాక మళ్ళీ ఈ థాట్ ఫోర్స్ పోతుందిగా మనకి అనాలిసిస్ ఆఫ్ థాట్‌లో ఆ టాపిక్ వస్తుంది. అంటే వేరే వాళ్ళ ప్రభావానికి లోనయ్యి టెంప్ట్ అయ్యి తీసుకుంటే రియాలిటీలోకి వచ్చిన తర్వాత అమ్మో! ఇన్నొద్దు నేను ఇన్‌స్టాల్‌మెంట్‌లు ఇంత కట్టలేను. నా పరిస్థితి ఇది కాదు అని రియలైజ్ అయ్యి నెక్స్ట్ డే వచ్చి "నువ్వు తీసుకుంటావా? నువ్వు తీసుకుంటావా?" అని ఫ్రెండ్స్‌ని అందరిని అడిగేది. అదే గనుక ముందు ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే ఆమెకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఎవ్వరు ఆమె దగ్గర తీసుకోకపోతే అప్పుడు ఆమె 4 అక్కర్లేనియి ఉంచుకున్నా అని కొనుక్కున్నప్పుడు తీసుకున్న సంతోషం గాకుండా అనవసరంగా కొన్నానని బాధపడేది ఎక్కువగా ఉంటుంది. ఇలా అదర్స్ ఇన్‌ఫ్లూయన్స్ వల్ల గానీ, మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోక గానీ, మనం అలా ఉండడం వల్ల నష్టపోతాము. ఇలా ఒక గురు మార్గంలో ఉన్నామనుకోండి, ఎవ్వరమైనా ఒక గురువు మార్గంలో ఉంటే ప్రతి ప్రశ్నకి, ప్రతి సమస్యకి మన గురువుగారు ఏం చెప్తారు ఈ సిట్యుయేషన్‌లో అని గనక మనం ప్రశ్న వేసుకుంటే, చాలా వరకు మనల్ని మనం తప్పుడు దారుల నుంచి కంట్రోల్ చేసుకోవచ్చండి.
అది డబ్బు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈవెన్ మన సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. ఒకవేళ ఏమి సాల్వ్ చెయ్యని సమస్యే ఉందనుకోండి, గురువులు ఏం చెప్తారు? యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అంటారు. దీని నుంచి కూడా మనకేదో ఒక భగవంతుడు లెసన్ నేర్పిస్తున్నాడంటాడు. ఆ అనుభవాన్ని తీసుకుంటాము. అట్లా మన జీవితము ఈజీగా మూవ్ అవ్వడానికి, జర్నీ ఆఫ్ కాన్షియస్‌నెస్‌లో ముందుకెళ్ళడానికి ఒక గురు మార్గంలో ఉంటే మనకు ఉపయోగం అవుద్దండి. అది గురువు ఉండాలి. గురువు మీద భక్తి శ్రద్ధలుండాలి. మనం ఆ సాధన చేస్తూ ఉంటే చాలా స్మూత్‌గా ఉంటుంది లైఫ్. నిజంగా నిప్పుల్లో ఉండి కూడా కూల్‌గా ఉండగలిగిన మహానుభావులు ఎందరో ఉన్నారు ఆధ్యాత్మిక స్థితిలో. భౌతిక ఫిజికల్ వరల్డ్‌లో ఎన్నో సుఖాలలో ఉండి ఏదో కష్టపడిపోతున్నామని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కరెక్ట్. కరెక్ట్. చాలా థాంక్స్ అండి. చాలా బాగా చెప్పారు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. வாழ்க வளமுடன். வாழ்க வளமுடன். Any questions, you can unmute and ask. Any feedback? Gopi garu. నమస్తే అండి. నా పేరు శాంభవి అని. నమస్తే అండి. నేను కొత్తగా జాయిన్ అయ్యాను స్కై హైదరాబాద్ దీంట్లో. నేను ఈవినింగ్ మెడిటేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. సో యాక్చువల్లీ నేను బెంగళూరు నుండి రీలొకేట్ అయ్యాను. సో బెంగళూరులో యాక్చువల్లీ సత్యమూర్తి సార్, మీనా మేడం అని ఉంటారు, తెలుసు కదా. సో యాక్చువల్ గా నేను మీ మాట వింటూ ఉంటే నాకు మీనా మేడం చెప్పినట్టే ఉంది. యాక్చువల్ గా నాకు ఇప్పుడు ఒక 38 years. నేను ఒక 19th year నుండి వేదాత్రి మహర్షిని ఫాలో అవుతున్నాను. మధ్యలో ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ గిమిలి అని కొంచెం ఏమి ఇదయింది, కట్ అయింది. బట్ స్టిల్ ఇట్ ఆల్వేస్ పుల్స్. ఒక్కసారి అది ఆజ్ఞ అది ఇదయిన తర్వాత, యాక్టివేట్ అయిన తర్వాత ఆల్వేస్ ఇట్ విల్ కీప్ కాలింగ్ యూ. సో మీ మాటలు, మీ ఆ వేవ్స్ ఆఫ్ వేదాత్రి ఇవన్నీ వింటూ ఉంటాను యాక్చువల్ గా. ఇట్ ఈస్ గివింగ్ అ లాట్ ఆఫ్ మీనింగ్ అండ్ అగైన్ రీలర్నింగ్. సో రీలర్నింగ్ అవుతుంది. ఫిలాసఫీ ఉందండి. మహర్షి ఫిలాసఫీ నిజంగా చాలా గొప్పది. కొంచెం డీప్ గా కాన్సంట్రేషన్ తో తీసుకుంటే గృహస్థులకి ఎస్పెషల్లీ ఇదేదో ఊహాలోకాల్లో తేలకుండా బ్లైండ్ ఫెయిత్ తో వెళ్లాల్సిన అవసరం లేకుండా సైంటిఫిక్ గా మనకి ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్ కి మనం ఎక్కడెక్కడో కష్టపడకుండా డబ్బు ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో కూర్చొని మనం సాధన చేస్తూ ఎదగొచ్చే ఇలాంటిది ప్రాక్టికల్ గా ఇచ్చారు మహర్షి. అది నిజంగా దాని మీద నమ్మకం కుదిరిన వాళ్ళంతా పూర్వజన్మ పుణ్యం ఉంటే గానీ అట్లా కాదేమో అనిపిస్తుంటుంది. ఇప్పుడు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మీరు ఏదైనా చదవండి బ్యాక్గ్రౌండ్ తో సునాయాసంగా అర్థం చేసుకో. ఆ ఎసెన్స్ అంతా చాలా సింప్లిఫై చేసి ఇచ్చారు వేదాత్రి మహర్షి. ఈ మోడర్న్ మ్యాన్ కి సూటబుల్ గా ఉండేటట్టు, తక్కువ సమయంలో ఆ మార్గంలో వెళ్ళేటట్టు అంత బాగా ఇచ్చారు. ఆన్సర్ చెయ్యలేని క్వశ్చన్ ఉండదండి. మీరు అంటే ప్రశ్నోపనిషత్తు తీసుకోండి, భగవద్గీతలో తీసుకోండి, ఏది తీసుకున్నా మహర్షి ఎంత సింపుల్ గా ప్రతి దాన్ని కవర్ చేశారు. ఇప్పుడు బ్లెస్సింగ్స్ తర్వాత మనం 2-fold కల్చర్ చెప్పుకుంటాం. ఎవరిని కష్టపెట్టొద్దు, హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్ అనేది ఉంది. రోజు అనుకొని మనం ఎవరినైనా ద్వేషించగలుగుతామండి? మరి భగవద్గీత చెప్పేది అంతే కదా, ఇచ్చా ద్వేషాలకు దూరంగా ఉండండి అంటున్నారు కదా. తర్వాత ఇంట్రాస్పెక్షన్ టాపిక్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే భగవద్గీతలో కూడా కామం నుంచి క్రోధం, క్రోధం నుంచి ఇవి ఇట్లానే అని చెప్తున్నారు. సత్సంగము ఇవన్నీ అంటే మహర్షి నాకు ఇప్పుడు అప్పటికన్నా ఇప్పుడు ఇంకెక్కువ రియలైజ్ అవుతున్నాను నేను. ఎంత ఎంత అందించారు సింపుల్ గా అనేది. అంటే డే బై డే గడుస్తా ఉంటే ఇంకా బాగా తెలుస్తుంది. అవునవును. అది ఎస్పెషలీ వెన్ యు ఆర్ ఇంపార్టింగ్ ఇట్ ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం మేము. సో అది ఇంకా ఎక్కువ రియలైజేషన్ అవుతూ ఉంటుంది. అది గ్రేట్నెస్ అండి, మహర్షి గ్రేట్నెస్. మనకి ఏమీ రాకుండా మాస్టర్స్ చేసే సిస్టమ్ ఇందులో ఉండడం వల్ల, ఒక్కళ్ళకో ఇద్దరికో చెప్పడం వల్ల
మనము ఎక్కువ ఇంప్రూవ్ అవుతామండి. ఒకళ్ళకి నేర్పించడం కన్నా పేరుతో ఇప్పుడు మీకో టాపిక్ చెప్పాలి అంటే నేను దాని గురించి 1కి 2 సార్లు చూసుకోవాల్సొస్తుంది. ఎవరికి ఎక్కువ బెనిఫిట్ అవుతుందంటే నాకెక్కువ బెనిఫిట్ అవుతుంది. ఈ విధానాన్ని కరెక్ట్. మహర్షి సాధన, బోధన 2 సైమల్టేనియస్‌గా జరిగేటట్టు పెట్టారు. అది అద్భుతమండి. చాలా మంది అలా చెయ్యరు. అవునండి. కరెక్ట్. అండ్ ఐ థింక్ మీకు వేదాత్రి మహర్షి డైరెక్ట్‌గా ఇచ్చేసారనుకుంటా. ఐ థింక్ అది మీరు మాట్లాడే దాంట్లోనే ఇట్స్ వెరీ ఏమంటారు నాటుపడుతుంది మనసులో యాక్చువల్‌గా అలాగే ఉండిపోతుంది. ఐ థింక్ ఇట్స్ గురూస్ గిఫ్ట్ ఆల్సో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు లిసన్ టు యూ ఆల్వేస్ అండ్ థ్యాంక్స్ ఈ గ్రూప్‌లో ఇది చేసిన దానికి, యాడ్ చేసిన దానికి. మీరు హైదరాబాద్ స్కై ఫ్యామిలీ గ్రూప్‌లో ఉన్నారా? అవునండి. దాని నుంచినే యాక్చువల్‌గా ఇదయింది. ఈ జూమ్ మీటింగ్స్ అంతా వచ్చేది. ఓకే. సో ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Thank you, Andy. Any other feedback or question? హాయ్ అండి, గోపి అండి. హాయ్ కల్పన గారు, గుడ్ ఈవినింగ్ మీకు. గుడ్ ఈవినింగ్ అండి. యా, బాగుందండి. అంటే ఎలా అంటే పోలీసింగ్ అనేది ఎలా అవసరమో లైఫ్ లో ఒక రూల్ ప్రకారం వెళ్ళడానికి, అలాగే ఈ కైండ్ ఆఫ్ బోధన కూడా సాధనతో కూడిన బోధన. మీరు సాధన బోధన అన్నారు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ కూడా ఏంటంటే ఇట్ కైండ్ ఆఫ్ పోలీసింగ్. అంటే it will remember us or remind us if we tend to forget. So these things I think repeat. ఇదివరకు అనుకునేవాడిని ఊరికే రిపీట్ అయితే ఏంటి ఉపయోగం అని, కానీ బట్ సిఎన్ఎన్ న్యూస్ ఛానల్ లాంటిది ఇది. అంటే దే కీప్ టెల్లింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. పీపుల్ హూ జాయిన్ లేటర్ విల్ బి బెనిఫిటెడ్, హూ ఆర్ ఆల్రెడీ దేర్ might be thinking of మళ్ళీ చెప్తున్నాడు అని, కానీ బట్ ఐ థింక్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ హ్యావింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్, it's very beneficial now that I see all this. So I want to thank you for that, and we need to keep doing these kind of things. And everybody, I mean, even who are listening, బోధింపబడుతున్న వాళ్ళు కానీ అందరూ చేయొచ్చు. సో ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ బోధింపబడే వాళ్ళు ఉంటేనే బోధించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ పేరుతో నన్ను నేను కొంచెం ఎక్కువ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడానికి కూడా ఇంకా కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుందండి. తప్పకుండా అండి. మీకు అందరికీ చాలా థ్యాంక్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఓకే, యూఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. జస్ట్ ఫీడ్బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ వెంకట్. வாழ்க வளமுடன் కల్పన టీచర్. వాళ్ళకి వాళ్ళ నిమిషం. అందరికీ నమస్కారం అండి. నేను ఆల్రెడీ మేము స్కై గ్రూప్ లో ఉన్నాము చాలా ఏళ్ళ నుంచి. కానీ ఎన్నిసార్లు విన్నా కానీ ఇది చాలా చాలా రిపీటెడ్ గా విన్నా ఇంకా కొత్త విషయాలు చెప్తారు, కానీ పాతవి చెప్తారు, మళ్ళీ కొత్తవి కూడా యాడ్ చేసి చెప్తుంటారు. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు జాయిన్ అయితేనే ఉంటాము, వింటుంటాము. చాలా థ్యాంక్స్ మేడం టీచర్. నా కొలీగ్ అండి ఉషా గారు. ఇవాళ కొత్తగా అదే చాలా మంచిగా అనిపించింది. ఇంకా అంటే ఈ రోజు ఇంకా కొంచెం కొత్త ఏమో బాగా చెప్పినట్టు అనిపించింది. అదే ఎప్పుడు విన్నా గానీ ఇంకా కొత్తగా విన్నట్టే, ఆ పాత అంటే ఎప్పుడో విన్నది కాకుండా ఈ రోజే కొత్తగా వింటున్నామా అన్నట్టే అట్లా అది ఫీల్ అవుతున్నా టీచర్. చాలా చాలా థ్యాంక్స్. మహర్షి ఫిలాసఫీ గొప్పతనం ఉషా. అది మనం రిసీవ్ చేసుకుంటాము. టైం టు టైం మన ఆలోచన విధానాలు మారుతాయి, మన ఫ్రీక్వెన్సీ మారుతుంది. అదే మహర్షి పుస్తకం ఇవాళ చదివితే ఒకలా ఉంటుంది, ఒక 5 years తర్వాత ఒకలాగా ఉంటుంది. ఒకటే కానీ మనలో మార్పు వస్తుంది కదా, గ్రహించే విధానంలో మార్పు. అది మహర్షి గొప్పతనం, మహర్షి ఫిలాసఫీ. అదే నేను అనుకుంటున్నా. ఇదివరకు కూడా విన్నా కదా, ఇప్పుడు అంతా ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇంకా కొంచెం మనం డీప్ గా పోతున్నామా, మీరు ఎదుగుతున్నారని అర్థం. థ్యాంక్ యూ టీచర్. ఇంకా ఎదగాలని ఉంది, ట్రై చేస్తా. థ్యాంక్ యూ. వాళ్ళగా వాళ్ళ ఇంకోటండి, నేను అక్కడ చూసాను, మనం ఎంతగా నేర్పిస్తూ ఉంటామో చెప్తూ ఉంటామో తిరిగి అది రిపీట్ చేస్తూ ఉంటే అది మనకి
బావుంటుంది. వినేవాళ్ళకి కూడా వేరే రీతిగా చెప్తున్నారని అనిపిస్తుంది. ఇది కరెక్ట్ అంటారా నేను చెప్పింది? కరెక్టేనండి. కరెక్టే. మేము బీఎడ్ చేసి ట్రైనింగ్ అయ్యి స్కూల్‌లో చేరినప్పటికి సర్టిఫికేట్ చేతిలో పెట్టుకున్న టీచర్‌లం అవుతాం. కానీ మనం అవును. రిటైర్ అయ్యే నాటికి అనుభవంతో కూడుకున్న టీచర్‌లం అవుతాం. తేడా ఉంటుంది యాహ్! గదండీ! ఆ! కరెక్ట్. వేదాద్రి కరెక్ట్. మహర్షి ఫిలాసఫీని మొదట్లో నేను క్లాస్ తీసుకుంటే, అమ్మో! ఒక క్లాస్ ఉంది అనుకుని ఏదో బట్టి కొట్టినట్టు నేర్చినట్టు చెప్పేదాన్ని. కానీ ఆ జ్ఞానంలో కొంత ఒక అణు మాత్రమైన మన జీవితంలో మనం ప్రాక్టికల్‌గా ఆచరిస్తూ ఉంటాం కదా! అది కరెక్ట్. అది అంటే మనం ప్రాక్టీస్ చేసి ప్రీచ్ చేసే దాని విలువ ఓన్లీ ప్రీచ్ చేసిన దానికి ఉండదండి. మనం ఆచరించి చెప్పింది దాని ప్రభావం ఇతరుల మీద ఎక్కువుంటుంది. ఇప్పుడు మహర్షి ఆత్మ సాక్షాత్కారం పొంది ఆయన ఇచ్చింది ప్రతి ఒక్కటి వేదంలాగా మనకుంది. సత్యంలాగా ఉంది. ఇప్పుడు ఒక అబద్ధం ఆడే వ్యక్తి సత్యం గురించి బోధ చేస్తే ఎవరికీ అదే మాటలు చెప్తారు. ఎవరికీ ఎక్కదు. వేదాద్రి మహర్షి జీవిత సత్యాలని ఆయన ఆచరించి చెప్పారు. పేషెన్స్ గురించి, కోపాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఆయన నిజంగా ఆచరించారు. జీవితంలో ఒక్కసారి కూడా కోపం రాకుండా తన నిర్ణయం తీసుకున్నాక అలా ఉండగలిగారు. ఆయన ఫేస్ ఎప్పుడు చూడండి అంటే మేము వెళ్ళాము. మహర్షిది ఒక 15, 20 టైమ్స్ అన్నా ఎవ్రీ ఇయర్ ఇంట్రోస్పెక్షన్ క్లాసెస్‌కి అటెండ్ అయ్యేవాళ్ళం. 1987 నుంచి 2005 వరకు. 2006లో వారు డిమైస్ అయ్యేంత వరకు ఇయర్లీ వన్స్ వెళ్ళేవాళ్ళం. అంటే మహర్షి ఫేస్ ఎప్పుడు చూసినా ప్రసన్నంగా, ప్రశాంతంగా దివ్య మోములాగా ఉంటుంది. లోపల మనకు కోపం ఉన్నప్పుడు మనం ఎంత ప్రిటెండ్ చేసినా ఆ ప్రశాంతత మన ఫేస్‌లో కనపడదండి. హుహుహుహు. వాళ్ళ కరెక్ట్. లోపల జ్ఞానము, ప్రేమ, దయ అవన్నీ ఉంటాయి గాబట్టి మొహంలో కొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనకేదైనా మనసు బాలేకపోయినా ఆ గురువు ఫోటో పెట్టుకొని కాసేపు అలా చూసినా గూడా కొంచెం కామ్ అయిపోతాం మనం. అంతటి ఇదుంటుంది. ఆయనన్నారు, "వెనెవర్ యూ థింక్ ఆఫ్ మీ ఐ విల్ బి విత్ యూ" అని మహర్షి ఒక అభయం ఇచ్చారనమాట. ఒకసారి అవును. క్లాస్‌లో. అలా బ్లెస్ అవును. చేశారు. అంటే హుహు. వాళ్ళు ఫిజికల్‌గా మన ఎదురుగా ఉంటేనే మనకు సహాయం చేస్తారని గాదు. అప్పుడు ఒక ప్రాంతానికి అలియారికి పరిమితమైన వేదాద్రి మహర్షి ఇప్పుడు మనందరి హృదయాల్లో ఉన్నారు. మనందరిని ఆయనే కలుపుతున్నారు. మనమందరం హ్మ్. గురు బంధువులమయ్యాం. అంటే ఆ గురు శక్తి ఆయన సంకల్పం ఉంటుంది గదా! ఈ జ్ఞానంతో వీళ్ళందరూ ప్రశాంతమైన జీవితం గడపాలి అనేది స్వామీజీ సంకల్పం. అది మంచి సంకల్పం. దానికి నేచర్ గూడా కోఆపరేట్ చేస్తుంది గాబట్టి, ఎక్కడెక్కడో మహర్షి ఉన్నప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మంది వేదాద్రి మహర్షి ఫిలాసఫీని. ఎగ్జాంపుల్‌కి సాయిబాబాని చూడండి. వీధి వీధికొక గుడి. మరి సాయిబాబా ఉన్న రోజుల్లో తక్కువ మందే వెళ్ళుంటారు ఆయన వెంట. హుహుహు. ఆయన మీరు ఇది కూడా మీకు చెప్పేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు గూడా టీచరు, నేను గూడా టీచర్. సో, ఆ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనకి అర్థమవుతుందది. ఏం కష్టం వస్తుందో ఏమో. సో, మహర్షి కూడా ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయనకు అర్థమైంది. మన పిల్లలకి ఏం కావాలి? ఏం చేయాలి? మనం ఏం చేయాలి? అని ఆయనే పాటించి ట్రై చేసి మమ్మల్నందరికీ ఇచ్చారు. యూ నో ఎంత అవునండి. పుణ్యవంతురాలు. అవును. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. సాధన. మనకి కూడానండి యాక్చువల్లీ ఏదో ఒక ఉపన్యాసం విని పక్కకెళ్ళిపోయి బావుందనుకోవడం కాదు. రోజు కాదు. మెడిటేషన్ కాదు. చేస్తాం, కాయకల్ప చేస్తాము, ఎక్సర్‌సైజ్ కరెక్ట్. చేస్తాము. మనలో చేంజ్ ఒస్తుందా లేదా చెప్పండి? హెల్తీగా ఉంటున్నాము, మెంటల్‌గా బాగా ఉంటున్నాము. మనం నలుగురికి ఏదన్నా చెప్తే ఏ ఒక్కరికి ఉపయోగమైన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతే వి ఆర్ బ్లెస్డ్ కదా! కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు మన క్లాస్‌లో పిల్లలు మనం ఏం పాఠాలు చెప్తామో, నేను మ్యాథ్స్ చెప్తాను, మీరు ఇంగ్లీష్ చెప్తారు. సో, వాళ్ళకొచ్చింది, దొరికింది, ఆన్సర్ వచ్చిందంటే మనం ఎంత సంతోషం పడతామో టీచర్ అయ్యి. అవును. సో, ఆ గురువు కూడా అలాగే ఆయన కూడా అలాగే ఉన్నారు. మన పిల్లలకి దొరుకుతోంది గదా! అని అందరికి పోయి యూ నో చదువు చెప్పారు, పాఠించారు. చాలా సంతోషమైన ఒకసారి కంచి పీఠాధిపతి వేదాద్రి మహర్షిని అడిగారంట. మీరు వీళ్ళకి బ్రహ్మజ్ఞానము ఎంతో అర్హత ఉండి, ఎలిజిబిలిటీ ఉంటే తప్ప బ్రహ్మజ్ఞానం ఇవ్వకూడదు కదా! మీరెందుకు హ్మ్. ఇస్తున్నారు వీళ్ళకని ఆయన అడిగారట. ఎందుకంటే కొన్ని మఠాలలో, కొన్ని పీఠాలలో వాళ్ళు చాలా చాలా నియమాలను పాటిస్తూ నేర్పిస్తారు. అయితే అలా అన్నప్పుడు వేదాద్రి మహర్షి అన్నారట. అంటే ఎంత విశాల హృదయము. ఆయన ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ద మైండ్ చూడండి. ఈయన హ్మ్. వీళ్ళు మనిషై జన్మించడమే బ్రహ్మజ్ఞానం పొందడానికి అర్హత అన్నారట. ఎంత ప్రేమ ఉండాలి. అంటే హ్మ్. మనకెన్ని లోపాలన్నా ఉండనివ్వండి. మనిషిగా పుట్టాము. మనిషే నేర్చుకోవాలి. జంతువులకు చెప్పలేం గదా!
అందుకని మనిషి అయి పుడితే బ్రహ్మజ్ఞానానికి అర్హుడు. 14 ఏండ్లు నిండితే ధ్యానం నేర్చుకోవడానికి అర్హుడు. అంతకు మించిన వేరే జాతి, మత, కులం ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదండి మహర్షి లేదు. దాంట్లో. అది చాలా గొప్ప విషయం. కరెక్ట్. యాక్చువల్లీ టు యాడ్ ఆన్ టు దిస్ అండి, ఒకరు సార్ చెప్తున్నారు కదా ఇప్పుడే, చెప్తూనే ఉంటే అది చాలా బాగా ఇంబైబ్ అవుతుంది మనసులో అని. యాక్చువల్ గా నాకు ఇక్కడ ప్రాక్టీస్ తెలీదు, బికాజ్ ఐ హావ్ నెవర్ కమ్ టు యువర్ సెంటర్. అక్కడ ప్రాక్టీస్ ఏమంటే ఫస్ట్ లెవెల్ కోర్స్ అయిన తర్వాత దే విల్ కీప్ ఆస్కింగ్ యూ టు కమ్ వెన్ ఎవర్ ద ఫస్ట్ లెవెల్ కోర్స్ హ్యాపెన్స్ అండి. అంటే you will not pay the same fees, probably you might go for free sometime, or you might pay half of the fee and go sometime. మేము service oriented రాగలిగితే ఒకసారి నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ టైం కోర్స్ ఫీజ్ నామినల్ గా పే చేస్తారు కదా, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు వచ్చి ఫ్రీగా వినొచ్చు ఇంట్రాస్పెక్షన్ కూడా. అదే అండి. సో 4 లెవెల్స్ అవుతుంది కదా అండి. యాక్చువల్లీ 5th లెవెల్ యూ విల్ గో టు ఆలియార్. సో 4 లెవెల్స్ అయ్యే వరకు ఆ లెవెల్ కోర్సెస్ కు మీరు వెళ్తూనే ఉండొచ్చు. సో ఈ ల్యాండ్ మార్క్ ఎడ్యుకేషన్ లాగా అండి, హౌ మెనీ టైమ్స్ యూ హియర్ ఆర్ హౌ మెనీ టైమ్స్ యూ లిసన్, యూ విల్ లెర్న్ అకార్డింగ్లీ. అంటే మీకు ఆ మెథడాలజీ తెలుస్తుంది, ధ్యానం చేసే మెథడాలజీ తెలుస్తుంది, ఇంట్రోస్పెక్షన్ తెలుస్తుంది, తర్వాత అదే మీరు ఇప్పుడు చెప్పారు కదా హౌ డిటాచ్డ్ అటాచ్మెంట్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇట్ విల్ బికమ్ కన్వీనియంట్ అండ్ ఈజియర్ టు అండర్స్టాండ్. సో ఒక్కసారి విని వదిలేస్తే ఐ థింక్ యూ విల్ ఫర్గెట్. ఐ థింక్ అది హ్యూమన్ నేచర్. మర్చిపోతాం ఎవరైనా. అందుకని ఒక సెంటర్ తో కనెక్షన్ పెట్టుకుంటే సత్సంగం లాగా మనం వెళ్ళి ఒకరి నుంచి ఒకరం, అంటే సీనియర్ నుంచి జూనియర్, జూనియర్ నుంచి సీనియర్ మనం తెలుసుకుంటాము. మనకన్నా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి మనం చెప్పే నెపంతో, ఎక్సర్సైజ్ వాళ్ళకి నేర్పించే నెపంతో మనం చక్కగా చేస్తాం కదా. ఆ రకంగా స్వామీజీ సేవ, బోధన, సాధన అన్ని కలిసి వచ్చేలాగా. ఇప్పుడు మనము ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వేరే వాళ్ళకి టీచ్ చేస్తున్నామని అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే మనకు చాలా బెనిఫిట్ అవుతుంది, మనం పర్ఫెక్ట్ అవుతుంది. అది ఆ సిస్టమ్ ఇందులో పెట్టారండి బిగినింగ్ నుంచి. దట్స్ ఎ వెరీ గుడ్ మెథడ్ అండి, యాక్చువల్లీ వెరీ గుడ్ మెథడ్. కాకపోతే ఓన్లీ థింగ్ ఇస్ మనం ఇది కమర్షియల్ గా అడ్వర్టైజ్ చేయడాలు అవన్నీ లేవు కాబట్టి చాలా ఎక్కువ మందికి తెలియదు. నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ ద్వారా ఇట్లా మౌత్ టు మౌత్ వెళుతుంది అంతే తప్ప కొన్ని సిస్టమ్స్ లో నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది, కానీ అడ్వర్టైజ్మెంట్ చాలా ఉండి టెంప్ట్ అయ్యి అట్రాక్ట్ అయిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ దీంట్లో డీప్ గా ఉన్న వాళ్ళు మాత్రం దీని ఔన్నత్యాన్ని ఎవరు మర్చిపోలేరు. అవునండి, కరెక్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. వాళ్ళకి ఇది whatever you learn, you can apply in your life. మన everyday activities లో అప్లై చేసుకోవాలి. So it's all practically you can apply everything you hear. So you can hear couple of times until you get it in, and then start applying in your life. You see the benefit, and that's very important. మనం విని మర్చిపోతే there is no use. So apply in your life, you will see the benefit. Be blessed by the divine. Be blessed by the divine. Thank you again for all for participating in today's session. We meet again next time, probably next month. I'll keep posting the link, and I'll post the recording as soon as I get the download done. Thank you, Madam Garu. Thank you, Venkat Garu, for giving me this opportunity. Walka Valamadan.